రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 100 ఏళ్ల ప్రస్థానాన్ని గమనించినప్పుడు సామాజికంగా మార్పు తెచ్చిన సంస్థగా చూస్తామా, ఒక రాజకీయ ప్రభావం కలిగిన సంస్థగా చూస్తామా? ఆర్ఎస్ఎస్కి అయితే రాజకీయాలతోటి సంబంధం లేదండి, మేము రాజకీయాల్లో పని చేయము అని వాళ్ళు రాసిచ్చారు నెహ్రూ గవర్నమెంట్కి. ఒకటి దేశ సేవ చేస్తున్న సంస్థగా, ఒకటి దేశ విభజన చేస్తుందని కూడా ఒకటి కొద్దిమంది ఆరోపిస్తుంటారు. దేశ విభజన అనేది ఆర్ఎస్ఎస్ అంటే గిట్టని వాళ్ళు చెప్పే మాట. ఈ దేశం నుంచి ముస్లింలు వెళ్ళిపోవాలి, ఇది హిందువుల దేశం అని ఎప్పుడైనా అన్నది ఆర్ఎస్ఎస్? ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు పాకిస్తాన్ వెళ్ళిపోతే మంచిది కదా అని కొందరు అంటారు. ఆర్ఎస్ఎస్ మీద ఇంకొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి సార్. జనరల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద జెండా ఎగరవేయలేదు, ఇండియన్ జెండా రీసెంట్ గా స్టార్ట్ చేశారని కూడా ఒకటి అంటుంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు జాతీయ జెండా నాకు గౌరవపరచలేదు. అసలు వాళ్ళు కాదండి, వాళ్ళ ఓన్ జెండా అన్నది శాఖల్లోనే ఉంటుంది. ఆ గంట సేపు ఉండి మళ్ళీ తీసేస్తారు. అది జాతీయ పతాకాన్ని అవమానించిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ముస్లిం లీగ్ ఆఫీసుల మీద ఎగరేయరు, మరి అదెందుకు చెప్పరు? ఎగరేస్తారు సార్ వాళ్ళు. లేరు. ఇప్పుడు కూడా వందే మాత్రం పాడతారా? మైనారిటీలో ఒక రకమైన భయం కనిపిస్తుంది కదా సార్. జనరల్గా ఆర్ఎస్ఎస్ అన్నా బీజేపీ అన్నా ఒకటి మనం జనరల్ చూస్తుంటాం. క్రియేట్ చేసిందేనండి అది. ఇప్పుడు ఇన్ని మత గొడవలు జరిగాయి, ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని ఇన్ని కమిషన్లు వచ్చాయి, ఏ కమిషన్ అయినా ఆర్ఎస్ఎస్ ను వేలుపెట్టి చూపించిందా? ఇప్పుడు మతం అనాలా లేకపోతే ధర్మం అంటారా? దీనికి ఏంటి డిఫరెన్స్? ధర్మమే, దానికి సరైన ఇంగ్లీష్ పదం లేదు. మనది హిందూ ధర్మం, మతం కాదు. మతానికి వాళ్ళు చెబుతున్నటువంటి లక్షణాలు ఏవి హిందూ మతం అంటే దానికి వర్తించవు. ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్న పెద్ద సవాళ్ళు అంటే ఏం చెప్పొచ్చు సార్? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం కూడా నల్లేరు మీద నడకగా సాగలేదండి. ఆయన కాంతిసీకుల సమస్య చూశారు, కశ్మీర్ సమస్యను చూశారు, పాకిస్తాన్ నుంచి మొదటి యుద్ధం ఎమర్జెన్సీ ఎదుర్కొంది, 370 ఆర్టికల్ రద్దు. ఆర్ఎస్ఎస్ ఏం చెబితే అది బీజేపీ చేస్తోంది అన్నారు. ఇండియాలో ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇది పాడాలి, ఇది పాడితేనే భారతీయుడు, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయకూడదు కదా జనరల్గా. మేము మా మతానికి విరుద్ధం కాబట్టి మేము పాడమంటున్నారు, అది సరికాదు కదా. ఆ ఇష్టపడేలా చేయగలిగితే బాగుండేది, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. అట్లా చేయకుండా ఎంతసేపు ఈ విభజన పాలిటిక్స్ని చేస్తున్నారా వీళ్ళవైనా? విభజన పాలిటిక్స్ కాంగ్రెస్ బీజేపీ వైపు నుంచి లేవు. ఉన్నది ముస్లిం మతోన్మాదుల నుంచి. అందరు ముస్లింలు కాదు, ముందు నుంచి చెబుతున్నాను నేను. పాకిస్తాన్ ప్రభావం ఉన్న వాళ్ళ నుంచి, ఇలాంటి వాళ్ళ నుంచి మాత్రమే ఉంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో గోపరాజు నారాయణరావు గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా జాగృతి ఎడిటర్గా పనిచేస్తున్నారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా. సార్ నమస్తే సార్. సార్, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా, ఆల్మోస్ట్ పూర్తయింది. మనము ఈ 100 ఏళ్ల ప్రస్థానాన్ని గమనించినప్పుడు అది సామాజికంగా మార్పు తెచ్చిన సంస్థగా చూస్తామా, ఒక రాజకీయ ప్రభావం కలిగిన సంస్థగా చూస్తామా? ఆర్ఎస్ఎస్కి అయితే రాజకీయాలతోటి సంబంధం లేదండి సార్. ఇది స్పష్టమైన విషయం. వాళ్ళు మొట్టమొదటే మాది సాంస్కృతిక సంస్థ, మేము రాజకీయాల్లో పని చేయము అని వాళ్ళు రాసిచ్చారు నెహ్రూ గవర్నమెంట్కి. ఓకే. ఆ సందర్భం తెలిసే ఉంటుంది మీకు, గాంధీ హత్య నేపథ్యంలో. సార్, అవును. ఆర్ఎస్ఎస్ అనేది ఆ సంస్థ పెద్దలు చెప్పేది ఏమిటంటే అదొక ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ వ్యవస్థ మాత్రమే. ఓకే. అందులో వ్యక్తులు సంస్థలు నిర్వహిస్తారు అంతే. బీజేపీతో నేరుగా సంబంధం ఉంది అని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. ఓకే. అది నిజం కాకపోవచ్చు. విశ్వ హిందూ పరిషత్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ తన పని తాను చేసుకుంటుంది. కానీ ఈ రెండింటికి కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగా తాత్వికతను అందిస్తోంది, వ్యక్తుల్ని కూడా అందిస్తోంది. జనరల్గా ఆర్ఎస్ఎస్ గురించి 2 విషయాలు వింటుంటాం సార్ మనము ప్రజల్లో, అభిప్రాయాలు. ఒకటి దేశ సేవ చేస్తున్న సంస్థగా, ఒకటి దేశ విభజన చేస్తుందని కూడా ఒకటి కొద్దిమంది ఆరోపిస్తుంటారు. ఈ రెండిట్లో మనం ఎట్లా దాన్ని చూస్తాం సార్ జనరల్గా? దేశ సేవే ప్రధానం అండి. దేశ విభజన అనేది ఆర్ఎస్ఎస్ అంటే గిట్టని వాళ్ళు చెప్పే మాట. ఓకే. అందులో వాస్తవం కనిపించదు కూడా. అంటే దేశ విభజన ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అన్నది లేదు. అంటే మీ దృష్టిలో అది ముస్లింలని వేరేగా చూస్తుంది అన్నది అయ్యి ప్రజల ఉంటుంది. కానీ ఏ రోజున ఈ దేశం నుంచి ముస్లింలు వెళ్ళిపోవాలి, ఇది హిందువుల దేశం అని ఎప్పుడైనా అన్నది ఆర్ఎస్ఎస్? ఒక స్పష్టమైన ప్రకటన, ఒక బాధ్యత కలిగిన నాయకుడు
చెప్పిన మాట ఎక్కడైనా కనిపిస్తుందా? ఓకే. అసలు ఆ మాట ఎప్పుడూ అనలేదు. కానీ కొందరి చేత ఒక మాట అనేటట్టు చేస్తున్నారు. ఓకే. పాకిస్తాన్ని ఇక్కడుండి పొగడడం, పాకిస్తాన్ ఏం చేసినా సమర్థించడం, ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు, పాకిస్తాన్ వెళ్ళిపోతే మంచిది కదా అని కొందరు అంటారు. అలాంటి పెద్దలు ఎవరు అనలేదు కదా. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రముఖుల నోటి నుంచి ఎప్పుడూ ఈ మాట రాలా. ఓకే. ఈ దేశంలో 7వ శతాబ్దం నుంచి ఇస్లాం ఉంది. అవును. ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు దేశం నుంచి వెళ్ళమనేంత తొందరపాటును కానీ లేకపోతే మరో రకమైనటువంటి సాహసం కానీ ఆర్ఎస్ఎస్ చెయ్యదు. ఓకే. వాళ్ళు స్పష్టంగానే చెబుతారు, వారు కూడా ఈ దేశ పౌరులే, వారు కూడా భారతీయులే అని ఎప్పుడూ స్పష్టంగానే చెబుతూ ఉంటారు. కానీ మైనారిటీలో ఒక రకమైన భయం కనిపిస్తుంటుంది కదా సార్. జనరల్గా ఆర్ఎస్ఎస్ అన్నా బీజేపీ అన్నా ఒకటి మనం జనరల్గా చూస్తుంటాం. అది ఎందుకు వీళ్ళు ఇట్లా క్రియేట్ చేసుకోగలపడ్డారా లేకపోతే ఏంటి అన్నది ఒకటి మనం అంతే క్రియేట్ చేసిందేనండి అది. ఇప్పుడు ఇన్ని మత గొడవలు జరిగాయి, ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని ఇన్ని కమిషన్లు వచ్చాయి, ఏ కమిషన్ అయినా ఆర్ఎస్ఎస్ను వేలు పెట్టి చూపించిందా? ఒక్క కమిషన్ కూడా చూపించలేదు. ఇప్పుడు ఒక విషయం చెబుతానండి, గాంధీ హత్య అనే ఒకటి తీసుకుని ఈ మొత్తం నెరేషన్ అంతా ఆధారపడి ఉంటుంది. అవును, అది అక్కడ నుంచి అయితే ఉంది సార్. అది అవును కదండి. అయితే గాంధీ హత్య మీద కూడా ఎన్ని నిజాలు బయటకు వచ్చాయి. 2018లో కూడా జస్ట్ 4 ఏళ్ల క్రితం కూడా ఒక వివాదం మళ్ళీ వచ్చింది గాంధీ హత్య మీద. ఓకే. దాన్ని 4th బుల్లెట్ థియరీ అన్నారు. గాంధీ గుండెల్లోనో లేకపోతే వారి ఉదరంలోనో 3 బుల్లెట్లు కాదు 4 బుల్లెట్లు ఉన్నాయి అని పంకజ్ ఫడ్నీస్ అనే ఒక అతను తాను సావర్కర్ భక్తుడిని స్వయంగా ప్రకటించుకున్న ఆయన ఒక వివాదం లేవదీశాడు. అంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన 4 ఏళ్లకి సార్ దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించారు. అక్కడ కూడా ఏమీ అలాంటిది ఏం లేదు, 3 తూటాలే, నాథురామ్ గాడ్సే కాల్చిన 3 తూటాలే ఉన్నాయి అని వచ్చింది. ఓకే. నిజానికి గాంధీ మీద అది 6వ అటెంప్ట్ అండి. అది 6 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత 6వసారి ఆయన చనిపోవడం జరిగింది. ఓకే. 1934లోనే ఫస్ట్ ప్రయత్నం జరిగింది ఆయన మీద. అది కూడా అప్పుడు హరిజనులు అని పిలుస్తున్నటువంటి దళితుల సభకి వెళుతున్నప్పుడు ఆ ప్రయత్నం జరిగింది. ఆయన మీద బాంబు విసిరారు. పక్కన కస్తూర్బా గాంధీ కూడా ఉన్నారు. అది ఫెయిల్ అయింది. అదే సమయంలో వార్ధాలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ శిబిరానికి గాంధీ వచ్చారు. జస్ట్ ఆ సమయంలోనే 1934 ఆ ప్రాంతంలో. అది సాధ్యం కాదేమో అనుకుంటున్నాను నేను అలాగా. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 1944లో అయితే 2 సార్లు జరిగాయి. ఆ రెండింటిలోనూ కూడా నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే 1948 జనవరి 30 జరిగినటువంటి హత్యలో ఇద్దరికి ఉరిశిక్ష పడింది. వారిద్దరు కూడా అందులో ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసింది ఏమిటంటే సేవాగ్రామ్ ఆశ్రమం నుంచి గాంధీ జిన్నాతో చర్చలకు వెళ్తున్నాడు. జిన్నాతో చర్చించవలసిన అవసరం లేదని హిందూ మహాసభ గట్టిగా చెప్పింది. 1966లో ఒక కమిటీ వచ్చిందండి, జేఎల్ కపూర్ కమిటీ, జీవన్ లాల్ కపూర్ కమిటీ. అది ఇలాగ ఆరోపిస్తున్న వాళ్ళు ఒకసారి చదవడం అవసరం. అది అందులో ఆర్ఎస్ఎస్ పేరు చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. అది కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది అన్న ఆర్గ్యుమెంట్ని ఖండించడానికి. ఆర్ఎన్ బెనర్జీ అని ఆయన అప్పుడు కేంద్రంలో హోంశాఖ కార్యదర్శి, ఆయన చెప్పారు ఆర్ఎస్ఎస్ సంబంధం ఉందని అనుకోలేము అని ఆయన చెప్పాడు. కమిటీ కూడా అదే అభిప్రాయపడింది. సింగిల్ మ్యాన్ కమిటీ, అది సుప్రీంకోర్టు జడ్జి ఆయన. ఈ కమిటీ ఎప్పుడు వేశారు? 1966లో వేశారు. 1966లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నారా? అప్పుడే వచ్చారా ఆమె అధికారంలోకి? అప్పుడు వేశారు ఆ కమిటీ. ఎప్పుడు 48 అప్పుడు వేశారు కమిటీ. ఆ కమిటీ ఎందుకు వేయవలసి వచ్చింది? గాంధీ మర్డర్ కేసులో శిక్ష పడిన కొందరు, అంటే యావజ్జీవ శిక్ష 7 ఏళ్ళు ఇలా పడ్డాయి అందరికీ. అందులో కొంతమంది తిరిగి వచ్చారు జైలు నుంచి. వాళ్ళందరికీ మా పూనా ఈ ప్రాంతంలో స్వాగతం పలికారు. ఆ సమయంలో ఒక ఆయన వేదిక మించి ఏమని అన్నారంటే, గాంధీ హత్య గురించి గాడ్సేకి ముందే తెలుసు
కొందరు హిందూ మహాసభ నాయకులకు తెలుసు అని ఒక మాట అన్నాడు ఆయన. దేశం అంతా గగ్గోలు వచ్చింది. ఇందిరాగాంధీ పార్లమెంట్ ఒత్తిడి మేరకు, బయట ఉన్న అభిప్రాయం మేరకు ఈ జేఎల్ కపూర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ అంటే చాలా పవర్ఫుల్ ప్రధానమంత్రి, కానీ ఆ రోజు మామూలుగానే వచ్చింది ఆ కమిటీ రిపోర్టు. ఇంకొక కారణం ఏంటంటే ఆయన నాథురామ్ గాడ్సే తన స్టేట్మెంట్లో చెప్పుకున్నాడు కూడా, ముస్లింలని బుజ్జగిస్తున్నారు గాంధీ అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం ఉంది కాబట్టి ఇది అంతా చెబుతున్నాను నేను. ఆయన చెప్పాడు అలాగా, ఎక్కువ బుజ్జగిస్తున్నారు, హిందువుల హక్కులని హరించే విధంగా, భవిష్యత్తు హిందువుల ఇక్కడ మనుగడ ప్రశ్నార్థకం చేసే విధంగా గాంధీ ప్రవర్తన ఉంది, కాబట్టి ఆయన ఉండడానికి వీలు లేదు అని ఆయన అనుకున్నాడు. అట్లాగే దీనికి అత్యవసర కారణం ఏమిటి అంటే 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్ పునర్నిర్మాణానికి, అంటే దేశ విభజన తర్వాత 55 కోట్ల రూపాయలు భారతదేశం పాకిస్తాన్కి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన ఉంది. నెహ్రూ కూడా వ్యతిరేకించారు దాన్ని, ఇవ్వవలసిన అవసరం మనకైతే లేదు అని. దాని మీద గాంధీ ఆమరణ దీక్ష చేశారు బిర్లా హౌస్లో. ఆ వెంటనే హత్య జరిగింది. ఒప్పుకోవాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. పటేల్, నెహ్రూ కూడా ఒప్పుకోలేదు ఆ ప్రతిపాదనకి. 55 కోట్లు ఇచ్చి తీరాలన్నారు ఆయన గాంధీ. అది జరిగిన వెంటనే ఈ హత్యోదంతం జరిగింది. జనవరి 20, 1948 ఒకటే ప్రయత్నం జరిగింది, ఒక ప్రయత్నం జరిగింది. అదే నెల 30వ తారీఖుని ఇంకొక ప్రయత్నం జరిగింది. ఈ రెండో ప్రయత్నంలో ఆయన మరణించారు. ఇది 6వ ప్రయత్నం జరిగింది. దీంట్లో అంతర్లీనంగా ముస్లిం సమస్య ఉంది. దీన్ని బట్టి ముస్లింస్ వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్న ముద్ర చాలా దాన్ని నిర్మాణం చేయడానికి ఆస్కారం కల్పించింది. అసలు గాంధీ హత్య నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నిషేధించడం తప్పు అని కోర్టే చెప్పింది. అప్పుడు యాక్చువల్గా నిషేధాల గురించి ఒక్కసారి అనుకుందాం. 1925లో ఆర్ఎస్ఎస్ మొదలైంది. 1937లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. 1937లోనే ఏమిటంటే ప్రభుత్వోద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి హాజరు కాకూడదు. ఈ నిషేధాజ్ఞల్ని తర్వాత స్థానిక సంస్థలు కూడా వర్తింపజేసింది బ్రిటిష్ గవర్నమెంటే. ఆ తర్వాత 1948లో గాంధీ హత్య జనవరి 30వ తారీఖుని, ఫిబ్రవరి 4, 1948న ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. అదొకటి. 1975లో మరొకసారి నిషేధించారు. 1992లో కూడా నిషేధించారు. 92లో కారణం ఏంటంటే అయోధ్యలో బాబ్రీ రామజన్మభూమి కూలిన తర్వాత ఆ 4 ప్రభుత్వాలతో పాటు ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధించారు. ఒక్క నిషేధం కూడా నిలబడలే. ఇది నిషేధాల నేపథ్యం. ఫస్ట్ నిషేధం గాంధీ హత్య జరిగిన 5th డేని పెట్టారు. ఎమర్జెన్సీ అప్పుడు కూడా ఇంచుమించుగా ఒక వారం రోజుల్లో నిషేధం విధించారు. అది వెంటనే 1992లో వెంటనే జరిగింది. ఈ నిషేధాలు ఆర్ఎస్ఎస్కి ప్రయోజనం చేకూర్చేయండి. మొట్టమొదటి దాంట్లో స్వతంత్ర భారతదేశంలో జరిగినప్పుడు 48లో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తప్పు అని ఒక అభిప్రాయం వచ్చింది. దాని మీద చాలా పత్రికల వాళ్ళు, మాజీ న్యాయ నిపుణులు, వీళ్ళందరూ కూడా ఓపెన్గా నెహ్రూకి విన్నపాలు చేశారు. ఇది సరికాదు అన్నది. ఇది అయిపోయిన తర్వాత సరే బ్యాన్ ఎత్తేసారు. తప్పలేదు, బ్యాన్ ఎత్తేసారు. కొన్ని ఉత్తరాలు తర్వాత బయటపడి ఇవి పటేల్ జీవి చరిత్రని ప్రభుత్వం సంకలనం చేయగా ప్రచురించిన పుస్తకాల్లో కూడా ఉంది. బ్యాన్ని ఎత్తివేయడంలో ఇప్పుడు ఎత్తివేసే ఈ సందర్భాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను అని పటేల్ రాశాడు. ఈ ఉత్తరాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రచురించిన పుస్తకాల్లో ఉన్నాయి, గవర్నమెంట్ ప్రచురించిన పుస్తకాల్లో కూడా ఈ లెటర్ ఉంది. ఆయన సంతోషించాడు. కానీ నిషేధం సమయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నమాట నిజం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఆ తర్వాత ఏమైంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ ఆత్మ న్యూనతా భావం బయటపడింది. అది ఎట్లా అంటారా, తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు, ఏఐసిసి. ఆయన వేదిక నుంచి పిలుపునిచ్చారు, ఆయన స్వయం సేవకులు కాంగ్రెస్లో చేరవచ్చు అని. గాంధీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ పార్టీకి లేదు కదా అప్పటికే. ఎందుకు లేదు, 48కి ఉంది కదండి. 48లో హత్య జరిగింది జనవరిలో, 49కి పూర్తయిపోయింది విచారణ, వాళ్ళని ఉరి తీసేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. ఓపెన్ గానే పిలుపునిచ్చాడు ఆయన చేరవచ్చు అని. ఇప్పుడు ఒక ముస్లిం లీగ్ సభ్యులు వీళ్ళందరూ చేరుతున్నారు. వాళ్ళు చేరినప్పుడు ఆర్ఎస్ఎస్ చేరడానికి మాకు అభ్యంతరం ఏమిటి అన్నాడు. నెహ్రూని అడిగారు దాని మీద. నెహ్రూ అడిగితే చేరవచ్చు, కానీ కాంగ్రెస్కి అనుగుణంగా ఉండాలి, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి, సెక్యులరిజం నమ్మాలి, ఇలాంటి షరతులన్నీ ఆయన పెట్టాడు. అదే సమయంలో నుండి
గురూజీని అంటే సెకండ్ సరసంఘ చాలకుని అరెస్ట్ చేశారు. ఇది మీరు చెప్పిన తర్వాత ఒకసారి తిరిగేద్దామని మనం చూస్తే 20,000 మంది అరెస్ట్ అయ్యారు 1948లో. ఓకే. 20,000 మందిని లోపలేశారు. ఎమర్జెన్సీలో 1,25,000 మందిని లోపలేశారు. సార్ ఇంతమంది జైల్లో, కొంతమంది జైల్లో చనిపోయారు. ఆ లిస్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. చనిపోయారు కొంతమంది జైల్లో. ఆ సమయంలో టిఆర్ వెంకటరామన్ అనే ఒక ఆయన, వెంకటరామ శాస్త్రి అనే తమిళనాడు న్యాయ నిపుణుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ రోజుల్లో, ఆయన మధ్యవర్తిత్వం నేర్పారండి. పూర్తి లీగల్గా జరిగింది అంతా. ఆయన మధ్యవర్తిత్వం నేర్పి మీ నుంచి మీ సంస్థ కాన్స్టిట్యూషన్ ఏమిటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిఖితపూర్వకంగా కోరుతోంది కేంద్ర హోంశాఖ అని ఆయన చెప్పారు. ఇస్తామని చెప్పారు ఆయన. ఎవరు? గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ వారు ఇస్తామని చెప్పారు. ఇచ్చారు. అందులోనే రాశారు, ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ప్రమేయం లేని సంస్థ, భారతీయ సంస్కృతి గురించి, భారతీయుల ఐక్యత గురించి కృషి చేస్తుంది. భారతీయులు అని అంటారా సార్, లేకపోతే హిందువులు అంటారా? వాళ్ళు ఆర్ఎస్ఎస్ తరపు నుంచి హిందూ అంటారా? వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పటికి మనందరం భారతీయులు అని అంటారు. భారత్, హిందూ వేరువేరు పదాలుగా చూడరేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు అది ఆ రకంగా వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఏంటి? వాళ్ళ సిద్ధాంతం అప్పటికి అదే. దానికి ఒక ఉదాహరణ చెబుతానండి, చాలా మంచి ఉదాహరణ. ఫస్ట్ సరసంఘ చాలకు ఆయన డాక్టర్ జీ, ఆయన కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొలేదు, ఒక 4 పేర్లు చెప్పండి అని మొన్న పార్లమెంట్లో కూడా ఒక నాయకుడు అన్నాడు. అది ఎప్పటికీ వినిపిస్తుంది సార్. కానీ తప్పు. ఆయన దండి సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. సముద్రం లేని చోట అటవీ సత్యాగ్రహం జరిగింది. ఆయన అటవీ సత్యాగ్రహంలో అరెస్ట్ అయ్యాడు. నాగపూర్ యూనిట్ భారత జాతీయ కాంగ్రెస్ నాగపూర్ యూనిట్కి ఆయన సహాయ కార్యదర్శి. మరి ఎలాగంటారు మీరు? కేసు ఉంది, కోర్టులో కేసు నడిచింది. బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గానే ఇదే ఆయన ఇందులో ఉన్నాడని అటవీ సత్యాగ్రహంలో అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించినప్పటికీ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పేరు చెప్పలేదు. అలాగే స్వయం సేవకులు అంటే ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎవరైనా ఉద్యమంలో పాల్గొంటే ఆర్ఎస్ఎస్ పేరుతో కాదు, మీరు వ్యక్తులుగా వెళ్ళాలి అని చెప్పారు. ఈయన డాక్టర్ జీ కూడా పరాంజపే అనే ఆయనకి తాత్కాలికంగా సరసంఘ చాలక బాధ్యతలు అప్పగించి ఆయన జైలుకి వెళ్ళారు. ఎందుకు చెప్పకూడదని సార్ వీళ్ళు? ఆర్ఎస్ఎస్ను వేరేగా ఉంచదలుచుకున్నారు. ఆయన ఉద్యమంలో పాల్గొంటే మీరు ఒక భారత పుత్రుడిగా మీరు చేరండి, ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా కాదు. మీరు ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, ఈ దేశానికి సంబంధించిన నేను వారసుడిన దాంతో వెళ్ళండి. ఆర్ఎస్ఎస్ పేరు మీరు ఎందుకు చెప్పుకోవాలి? మరి అట్లా అన్నప్పుడు జనరల్గా వీళ్ళు స్వాతంత్రానికి వ్యతిరేకమా సార్ ఏంటి? మరి ఆర్ఎస్ఎస్ ఆ రకంగా చూస్తే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు. వ్యతిరేకం అని ఎలాగంటే ఆ రోజునే కేవలం కొంతమంది తప్పితే, జస్టిస్ పార్టీ వంటి కొంతమంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరో వ్యతిరేకం కాదు. అసలు సామాన్య ప్రజలు ఉద్యమంలోకి రాలేదు. ఆయన కాంగ్రెస్లో పాల్గొన్నాడు కదండి, కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. ఆయన 1910 నాటికి బెంగాల్లో మెడిసిన్ చదువుతున్నారు. ఆయన నేషనల్ మెడికల్ కాలేజీలో కలకత్తాలో చదువుతున్నారు. అనుశీలన సమితిలో సభ్యుడు ఆయన. అనుశీలన సమితి చేశారా సార్? అనుశీలన సమితిలో సభ్యుడు ఆయన. వీర సావర్కర్ తమ్ముడు నారాయణరావు సావర్కర్ వీళ్ళందరితోటి ఆయన కలిసి పనిచేశారు. ఆయన తర్వాత ఒక మిత్రుడితో కలిసి నాగపూర్ వచ్చి నాగపూర్లో కార్యకలాపాలు చేశారు. ఆయన అది సరిగ్గా కనీసంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువ. ఆయన ఉద్దేశం ఏమిటో పూర్తిగా ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందండి. ఏంటంటే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా స్వాతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొవద్దన్నారు, ఆయన ఎందుకు పాల్గొనలేదు. కానీ ఆయన ఓపెన్గా ఒక వ్యక్తిగా డాక్టర్ హెడ్గేవర్గా పాల్గొన్నారు ఆయన. అనుశీలన సమితి నుంచి వచ్చి స్థాపించారా సార్ బయటకు వచ్చిన తర్వాత? అప్పటి ఆయన ఉద్దేశం ఏంటి సార్? అంటే స్థాపనలో ఉన్న ఉద్దేశం జనరల్గా అప్పుడు ఏ ఉద్దేశాలతో స్టార్ట్ చేశారు? ఎందుకంటే అనుశీలన సమితి నుంచి చాలామంది ఆర్ఎస్పీకి వెళ్ళిపోయారు. అటు కొద్దిమంది అక్కడ చేసిన వాళ్ళు కూడా, కొద్దిమంది అక్కడి నుంచే చేశారు. రకరకాలుగా గ్రూపులుగా చేశారు యాక్చువల్గా స్వాతంత్రం కోసం అన్నట్టుగా. ఈయన బయటకు వచ్చిన తర్వాత హెడ్గేవార్ ఏ ఉద్దేశాలతో ఆర్ఎస్ఎస్ని స్థాపించడం జరిగింది? ఆ ఉద్దేశాలని ఎట్లా వెళ్ళు? ఆర్ఎస్ఎస్ని ఆయన స్థాపించడం దానికి ప్రధానమైనటువంటి కారణం స్వాతంత్రోద్యమంలో కనిపిస్తున్నటువంటి కొన్ని పోకడలు.
ఆయన 1922 సహాయ నిరాకరణోద్యమం సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. నాగపూర్ కాంగ్రెస్ శాఖ సహాయ కార్యదర్శిగా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు రాజకీయాల్లో. అయితే కొన్ని విషయాల్ని మనం వాస్తవంగా పరిశీలించడం, తర్వాత వచ్చిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూస్తే మొత్తం విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆ రోజున కనిపించినటువంటి బీటల వెనుక ఉన్నటువంటి కారణం మనకు తెలుస్తుంది. గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1922, దాంతోపాటు ఆయన ప్రకటించింది ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీని ఓడించినటువంటి ఇంగ్లాండ్ ఖలీఫా పీఠాన్ని రద్దు చేసింది. ప్రపంచ ముస్లింలకు గురుపీఠం అది. దాన్ని రద్దు చేసింది. అది రద్దు చేసిన తర్వాత సైలెంట్ అయ్యారు వాళ్ళు. అయిన తర్వాత భారతదేశంలో గాంధీజీ ఏం చేశారంటే ఖిలాఫత్ అంటే ఖలీఫా పీఠాన్ని పునరుద్ధరించాలి అని ఒక నినాదాన్ని అందుకున్నారు. ఆయన ఆశయం ఏమిటి? ముస్లింలు దూరంగా ఉన్నారు స్వాతంత్రోద్యమానికి, కాంగ్రెస్కి మరి ప్రధాన స్రవంతిగా లేరు వాళ్ళు అనుకున్నారేమో. అది ప్రధాన స్రవంతులు లేరు అన్నది వాస్తవం. అందరూ కాదు, కొంతమంది ముస్లింలు కొంతమంది ఖచ్చితంగా స్వాతంత్రోద్యమం కోసం పనిచేశారు. వాళ్ళు జనరల్ కూడా పీపుల్ స్రవంతిలో లేరు కాబట్టి తీసుకురావాలన్న ఉద్దేశంతో ముస్లిం లీగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇందులోకి రాలా. వాళ్ళు సయ్యద్ అహ్మద్ ఖాన్ వీళ్ళందరూ ఓపెన్గానే చెప్పారంటే ముస్లిం లీగ్ ఫౌండర్స్, మీరు కాంగ్రెస్ జోలికి పోవద్దు, అది హిందువులది అని చెబుతూ వచ్చారు. ఆ రకంగాను ఖిలాఫత్ ఉద్యమాన్ని సహాయ నిరాకరణోద్యమంలో మిక్స్ చేశారు ఆయన గాంధీజీ. ఎంత చారిత్రక వైచిత్రాలు ఎట్లా ఉంటాయంటే, ఈ రెండింటినీ కలపడానికి పెద్ద వ్యతిరేకి మహమ్మద్ అలీ జిన్నా. మీరు ఖిలాఫత్ ఉద్యమాన్ని భారత రాజకీయాల్లోకి తీసుకురావద్దన్నారు. కానీ గాంధీ కావాలన్నారు. అది గాంధీ కావాలని చెప్పి ఈ రెండింటినీ మిక్స్ చేశారని అంది. కానీ ఇటీవల వస్తున్నటువంటి కొన్ని పరిశోధనలు, వచ్చిన పుస్తకాలు చెబుతున్నది ఏంటంటే సహాయ నిరాకరణ ఆయన ప్రధాన ఉద్దేశం కాదు, ఖిలాఫత్ ఉద్యమం ఆయన ప్రధాన ఉద్దేశం. అసలు హిందువులకు సంబంధించిన విషయం ఏమీ లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు ఇందులోకి? వాళ్ళకి ఏమిటి ఇంట్రెస్ట్? ఎక్కడో ఉన్నటువంటి ముస్లిం మతపీఠాన్ని పునరుద్ధరించడానికి హిందువులకి, ఇక్కడ ఉండే మామూలు హిందువులకి ఏమిటి ప్రయోజనం? అసలు అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏముంటుంది వాళ్ళకి? కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన తీసుకున్నారు. దీనికి అనుబంధంగా అన్నట్టు ఇది ఖిలాఫత్ ఉద్యమం తీసుకున్నారని ఒక మాట ఉంది. ఆయన అర్ధంతరంగా చౌరీ చౌర ఉదంతాన్ని చూపించి సహాయ నిరాకరణాన్ని ఆపేశారు. కానీ ఖిలాఫత్ ఉద్యమం కొనసాగింది. కానీ మేజర్గా మనం చెప్పుకునేది చౌరీ చౌరనే కదా సార్. జనరల్గా చౌరీ చౌర ఇన్సిడెంట్ తర్వాత హింస జరగకూడదు అన్న నేపథ్యంలోంచి ఆయన సహాయ నిరాకరణ ఆపేశారు. అంత సులభంగా ఎలా ఆపేశారు? కాంగ్రెస్ తోటి ఏమి చర్చించలేదు. ఆయన ప్రకటించారు, ఆయన రద్దు చేసేసారు. ముందు నుంచి కూడా కొంత వన్ మ్యాన్ ఇది ఉండేది కదా సార్ అప్పటి అంటే ఉండేది. అది చిత్తరంజన్ దాస్ వ్యతిరేకించారు. ఈ సహాయ నిరాకరణ ఇవి కుదరదు, ఇవన్నీ ఆయన చిత్తరంజన్ దాస్ వంటి వారు వ్యతిరేకించారు. ఆయన తర్వాత వాళ్ళు గాంధీ నాయకత్వం, గాంధీకి ఉన్నటువంటి పాపులారిటీ, జనంలో ఆయనకు పెరిగిన ఆకర్షణ, వీటిలన్నిటి చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏం చేశారు? సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ని పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం. అంత తొందరపాటుగా ఎలాంటి గొప్ప కారణం చూపించకుండా అంతలా రద్దు చేయగలిగాడంటే దాని మీద ఆయనకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా? కొంత ఆలోచించవలసి ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆలోచన ఇప్పుడు చర్చ అంటే గాంధీ నిజాయితీని శంకించేంతగా ఎవరికి లేదు. అంటే శంకించగలమా అన్న ఇందులో ఉంటాం ఎప్పుడు ఇండియన్స్గా. ఎందుకంటే ఆయన నిజాయితీని ఎవరు తప్పు పట్టలేమనే స్థితే ఉంది యాక్చువల్గా ఇప్పటికీ కూడా. ఎగ్జాక్ట్లీ. గాంధీజీ భారత చరిత్రలో సమున్నతమైనటువంటి వ్యక్తి అండి, కాదనలేము. కాబట్టి ఆయన కానీ ఒక విషయం మాత్రం నేను చెబుతాను, గాంధీ గొప్పవాడే, చారిత్రక వాస్తవం అంతకంటే గొప్పది. కాదంటారా దాన్ని? చారిత్రక వాస్తవమే మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రకంగా అయితే నేను అనుకుంటున్నాను. అది ముస్లింలని ఈ రకంగా ముందుకు తీసుకొస్తున్నారు. అప్పుడే దేశాన్ని మొత్తాన్ని కదిలించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మలబార్ అల్లర్లు, మోప్లా.
అక్కడ హిందువుల్లో ఊచకోత అన్నది ఒక వాస్తవం. అది బ్రిటిషర్ చేసిందా సార్? ముస్లిమ్స్ హిందువుల మీద చేసింది. కొంత లోకల్ పార్ట్లో కేరళ మలబార్ ప్రాంతం అంటే టిప్పు సుల్తాన్ ప్రభావం ఉంటుంది అక్కడ. ఓకే, సంస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అది ఆ రకంగా అక్కడ ముస్లింలు కొంచెం దూకుడుగా ప్రవర్తించారు అనడానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత అయినప్పటికీ 1000 మంది ముస్లింలు ఉన్నప్పుడు 1000 మంది హిందువులు ఉన్నప్పటికీ కూడా ఆయన చూసిన ఒకటి నాగపూర్లో చూసిన ఒక ఇన్సిడెంట్, ఒక 50 మంది ముస్లింలు వచ్చి దాడి చేయడం. ఇది ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? దీనికి ప్రధాన కారణం హిందువుల్లో ఐక్యత లేదు అని తీసుకున్నాడు ఆయన. ఓకే, హిందువుల ఐక్యత ఇదే ప్రధానమైనటువంటి ఆశయంగా, నినాదంగా 1925లో కేవలం 17 మంది పిల్లలతోటి ఈయన ఆ సంస్థను స్థాపించారు. సంస్థకి మొదట పేరు పెట్టలేదు ఆయన. ఓకే, ఒక సంఘాన్ని ఇవాళ మనం ప్రారంభించుకున్నాం అన్నారు. సంఘాన్ని నేను ప్రారంభించాను ఆయన అనలేదు ఈ రోజు. నేను గురువునని చెప్పలేదు. దానికి ఒక ధ్వజాన్ని చూపించి, కాషాయ ధ్వజం, జెండాను చూపించి ఇది మన గురువు అన్నారు. ఇందాక మనం అనుకున్నాం ఎంత గొప్పవాడైనా ముందు మనిషి. అది ఆయన గొప్పగా గ్రహించారు అనిపిస్తుంది. మనిషిలో లోపాలు ఉంటాయి, కానీ జెండా ఒక నాన్ లివింగ్ థింగ్ కదా అనుకోవచ్చు. కానీ కాషాయ జెండా మన పరంపరకి ప్రతీక. అందుకు ఆయన కాషాయ జెండాని ఎంచుకున్నారు. ఇదంతా చూస్తే ముస్లింలని ఆయన బుజ్జగిస్తున్నారు అనే గాంధీజీ నిర్ధారణకు రావడానికి పెద్ద కష్టపడక్కర్లేదనిపిస్తుంది. ఇంకొక ఉదాహరణ ఉందండి. వాళ్ళు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారేమో, వాళ్ళకి కాస్త అంటే ఆ భరోసా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంగా మనం చూడలేమంటారు సార్ గాంధీజీది? కావచ్చు. వాళ్ళని స్వాతంత్రోద్యమంలో కలపడమే భరోసా ఇవ్వడం అనేది. అంతే కదా సార్, స్వాతంత్రోద్యమంలో కలపడం. కానీ స్వాతంత్రోద్యమంలో కలవడానికి ఎక్కువ మంది ఇష్టపడలేదు. కలుద్దాం అనుకున్న జిన్నాని కాంగ్రెస్ ఉండనివ్వలేదు నిజానికి. జిన్నా గోపాలకృష్ణ గోఖలే సలహాతోటి గురువుగా భావించి 1904లో కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ 1900 తర్వాత గోఖలే 15లో ప్రాంతంలో 1915లో పోయారు. 1912, 13 ఆ ప్రాంతంలో అనుకుంటాను. గోఖలే సలహాతోటి ముస్లిం లీగ్లో చేరాడు జిన్నా. 2 సభలు సైమల్టేనియస్గా నడిచేవి, వార్షిక సభలు. ఏమీ క్లాష్ లేదు. అవును, పివి నరసింహారావు గారు కూడా రాస్తారండి లోపల మనిషిలో. 1946 వరకు తెలుగు ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాలలో పండగలు, హిందువుల పండగలు ముస్లింలు చేసేవారు. గోకులాష్టమి, వినాయక చవితి ఇవన్నీ ముస్లింలు చేసేవారు. ముస్లింలు కూడా ముందుండేవారు. అందులో అంతగా మిక్స్ అయిపోయి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. అయితే 1947లో విడిపోయిందంటే పర్టిక్యులర్గా డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత 1946 దేశంలో పెద్ద రిఫ్ట్ వచ్చింది ముస్లింలకి, హిందువులకి. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్తోనే దేశంలో మత కలహాలు వచ్చాయి అని చెప్పడం అనేది అంత చారిత్రక దృష్టి కాదండి. 1857లో జరిగాయి, అంతకుముందు ఔరంగజేబు కాలంలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో క్లాషెస్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత చెప్పడం ఏమిటి? వీళ్ళు ఒక సైడ్ తీసుకున్నారు కాబట్టి కామెంట్ వస్తుంది కదా సార్. జనరల్గా సైడ్ తీసుకోవడం అంటే హిందూ రాష్ట్రం, హిందువుల ఐక్యత అనేసరికి ఆటోమేటిక్గా, అంటే హిందువుల ఐక్యత అనే ఒక నినాదం అవతల వాళ్ళని అటాక్ చేయడానికి కాదు, దాని ఉద్దేశంలో వీళ్ళు ఇలాగే చూస్తారు కదా జనరల్గా. అలా అనేసరికి మాకు అగెనెస్ట్ అనే అనుకునే ప్రమాదం ఉంటుంది కదా, ఎప్పుడు అవకాశం ఉంటుంది. భారతీయ సమాజం నుంచి వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేదు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళని అసలు ప్రధానంగా ఎక్కువ మంది ఉద్దేశం ఏమిటి? డాక్టర్ ఇక్బాల్ లాంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈ సయ్యద్ అహ్మద్ లాంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సూచనలు అంతంత మాత్రంగా వస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం మాకే రావాలి అన్న ఉద్దేశం అది చాలా మందిలో ఉంది. ఆ తర్వాత మనం డెమోక్రటిక్ అయ్యామండి. అవును, డెమోక్రటిక్ అయిన సంగతి మాత్రం ఎవరు కాదనలేరు కదా. అయినప్పటికీ ఈ రకమైనటువంటి ఆధిపత్య ధోరణి కొంత వారిలో ఉంది, ఈ రోజుకి ఉంది. మేబీ ఆ 400-500 years
పాలన చేసిన ఇది ఉండొచ్చేమో. ఉమ్. మొఘలాయల నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆధిపత్యం వాళ్ళ నుంచే భారతదేశానికి ఉండాలి ఉంటది. అన్న ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఇది నిజంగానే ప్రాక్టికల్గా ఆలోచిస్తే సాధ్యం కాదు అని గుర్తించిన వాళ్ళు ఉన్నారండి కొందరు. ఫస్ట్ మహమ్మద్ అలీ జిన్నా వస్తాడు అందులో, తర్వాత డాక్టర్ ఇక్బాల్ వస్తాడు, అవును. ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మనం ఇకపై ఆ దేశంలో ఆధిపత్యాన్ని కోరుకుంటే సాధ్యం కాదు, ఉమ్. కాబట్టి మనం వేరే దేశాన్ని కోరుకోవాలి అన్న దృష్టి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కూడా డాక్టర్జీ ఆలోచనకి ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. హిందువుల ఐక్యత ఈ దేశంలో అవసరము అన్నది. ఇప్పుడు కూడా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని ఇప్పుడు ఎందుకు ఉమ్. ఇప్పటి కూడా అడుగుతున్నారు కదా చాలామంది. Yeah. మనది సెక్యులర్ స్టేట్ అనుకున్నాము, భారతదేశాన్ని విభజించినప్పుడు అన్న మాటలు ఏమిటండి అసలు? ఉమ్. ముస్లిం పాకిస్తాన్, హిందూ భారత్. మీరు చూడొచ్చు ఇవన్నీ. నేను చెబుతున్నానని కాదు, నేను పూర్తిగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తోటే నేను మాట్లాడుతున్నాను. ముస్లిం పాకిస్తాన్, హిందూ భారత్ అని అన్నాడు వాడు, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఉమ్. కానీ మనం సెక్యులర్ దేశంగా ప్రకటించుకున్నాం, వాళ్ళు ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు. అవును, వాళ్ళు రిలీజియస్ కంట్రీగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఏమైంది అది? ఉమ్. ఎంత దుస్థితి వాళ్ళది. ఈ రోజు నిజంగా పాకిస్తాన్ బాగుందని మత ప్రాతిపదికన ఏర్పడితే అట్లా అవుతుందని తెలుసు, మనం చూసాము. మరి మనం కూడా మతం వైపు ఎందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. మతం వైపు తీసుకెళ్ళడం కాదండి, హిందూ మతం కాదు అసలు. హిందూ మతం అని ఎలాగంటారు మీరు? ఉమ్. హిందూ మతం కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. హిందూ ధర్మం, హిందూ అనేది ఒక జీవన విధానం మాత్రమే. ఇది ఒక కన్ఫ్యూజన్ వస్తుంటుంది సార్ చాలా మందికి. ఇప్పుడు మతం అనాలా లేకపోతే ధర్మం అంటారా? దీనికి ఏంటి డిఫరెన్స్? ధర్మమే, దానికి సరైన ఇంగ్లీష్ పదం లేదు. ఉమ్. కొన్ని మన ధార్మిక రంగానికి సంబంధించినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు లేవు. ఉమ్. మనం అనుకునేది మన దాంట్లో కనిపించేవి, సార్. దానికి సరైన అర్థాలని ఇవ్వగలిగే ఇంగ్లీష్ పదాలు లేవండి. ఓకే. అది పెద్దలు చెబుతున్న మాట. ఉమ్. మనది హిందూ ధర్మం, ఇది మతం కాదు. మతానికి వాళ్ళు చెబుతున్నటువంటి లక్షణాలు ఏవి హిందూ మతం అంటే దానికి వర్తించవు. ఓకే. కాబట్టి అది మతం అని కాదు. భారతీయులు లేకపోతే హిందువుల ఐక్యత, మీరు అన్నట్టు పోనీ హిందువుల ఐక్యత నిర్మోహమాటంగా చెప్పాలంటే హిందువుల ఐక్యతని ఆయన కోరడంలో చాలా వాస్తవికత ఉంది. డాక్టర్ హెడ్గేవర్ కోరడంలో చాలా వాస్తవికత ఉంది. సార్. 2012-13 ప్రాంతంలో రిలీజియస్ వైలెంట్ బిల్ అన్నది యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నించింది. ఓకే. అందులో పూర్తిగా ఎపీజ్మెంటే ఉందండి. ఏమైనా కావచ్చు, ఏమైనా జరగచ్చు. అవతల వాళ్ళు మైనారిటీలు అయితే కేసు పెట్టచ్చు ఎవరి మీద? హిందువుల మీద. హిందువులు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా లోపల వేయచ్చు, ఎందుకంటే మెజారిటీ ప్రజలట. అలాగే ఈ ఉదారవాదులు అనండి లేకపోతే మేధావులు అనండి ఒక భ్రమాజనితమైన లేకపోతే అవాస్తవికమైనటువంటి చింతన తీసుకొస్తున్నారు. అదేంటంటే మైనారిటీ మతోన్మాదం కంటే మెజారిటీ మతోన్మాదం ప్రమాదం. హిందువుల్లో మతోన్మాదం ఉందని ఒక్క రుజువు చూపించండి. కొన్ని సంఘటనలు చెప్తారు కదా సార్, అంటే మనకు గుజరాత్ ఇన్సిడెంట్ లాంటివి, గోద్రా లాంటివి చెప్తారు కదా. గోద్రా అసలు ఎలా మొదలైంది? విద్వేషాలు కానీ మతం. నిజమే. గోద్రా అల్లర్లు, గోద్రా ఇన్సిడెంట్, ఈ రెండు చెప్పండి. అక్కడ అయోధ్యలో కరసేవకు వెళ్ళొచ్చిన వాళ్ళ రైలు బోగిని తగలబెట్టారు. ఆ మాట చెప్పకుండా గోద్రా అల్లర్ల గురించి ఎందుకు చెబుతుంది మేధావి వర్గం? దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది కదా సార్, ఈవెన్ ప్రపంచ. ఖచ్చితంగా ఉంది కాదంటం లేదు. కానీ నేను దాని ముందేం జరిగింది, దాని ఫాలో అప్, ఆ ముందు జరిగిన దానికి పెద్ద రుజువులు ఏమి లేవంటారు కదా సార్. ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉన్నాయి. ఎంక్వైరీ కమిషన్ వేశారు కదా దానికి. ఓకే. రుజువులు లేవని ఎలాగంటారు? కరసేవకుడు డబ్బా ఎందుకు తగలడాలి? వాటి మీద భిన్నమైన ఒపీనియన్స్ కూడా వస్తుంటాయి. దేని మీద భిన్నమైన ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు అయోధ్య కూల్చారండి, అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చారు. విఎస్ నైపాల్ అంతటి వాడు ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్, చరిత్రలో బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నాడు. ఓకే. అది భిన్నమైన అభిప్రాయాలు అనేకంటే వాస్తవం దగ్గరికి రావడం మంచిది కదా. కరసేవకులని తగలబెట్టిన తర్వాత ఇది జరిగింది. ఓకే. ఇది అందరూ ఈ పార్ట్ వదిలేస్తున్నారు. మొత్తం కలిపి చెప్పండి, తప్పు ఎవరిదైతే వాళ్ళనే చెప్పచ్చు. వీటి కంటే నేను కొన్ని మీకు చెబుతాను. ఆర్ఎస్ఎస్ అనేది గొప్ప సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థ. ఓకే. ఈ సంస్థ 56 సంస్థలకి ఒక శక్తిని ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇందులోంచి వెళ్ళిన వ్యక్తులు అవన్నీ
నడుపుతున్నారు. అందులో బీజేపీ మొదలు విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు, వనవాసి కళ్యాణాశ్రమం, విద్యాభారతి, సేవాభారతి ఇవన్నీ ఉన్నాయి. దేశంలో ఎక్కడ మొట్టమొదట ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే మానవ తప్పిదాలతో జరిగినటువంటివి జరిగితే ఆర్ఎస్ఎస్ ముందుంటుంది అక్కడ. దివిసీమ ఎవరు చేశారు దివిసీమలో? నిన్న మొన్న ఒక సంవత్సరంన్నర క్రితం ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదంలో ప్రభుత్వ రిలీఫ్ కంటే, రెస్క్యూ యాక్షన్స్ కంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందు వెళ్ళి చేశారు. ఓకే. మొట్టమొదటి నుంచి చూసుకుంటేనండి, దేశం విడిపోయిన తర్వాత 1.5 కోటి మంది కాంతిసీకులు వచ్చారు దేశానికి. అవును, వెనక్కి 1.5 కోటి మందిని ప్రభుత్వం ఆదుకోలేదు. ఎప్పుడు ఆదుకోదు గవర్నమెంట్ అంతమందిని. పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడడం సాధ్యం కాదు. ఆర్ఎస్ఎస్ 3,000 శిబిరాలు పెట్టింది. ఓకే. ఎక్కడి నుంచి? కశ్మీరు, పంజాబ్, రాజస్థాను, ఢిల్లీ, వీటిలన్నిటినీ, అస్సాం, ఓకే, బెంగాల్, వీటిలన్నింటిలోనూ 3,000 శిబిరాలు నిర్వహించింది ఆర్ఎస్ఎస్. ఓకే. అందులో ఉంచారు, నెలల తరబడి ఉంచారు వాళ్ళని. ఓకే. కాంగ్రెస్ స్థాపించినవి కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ దేశాన్ని విభజించింది కాంగ్రెస్ అన్న అభిప్రాయం ఆ రోజుల్లో ఉంది. దాంతో ఆ శిబిరానికి వెళ్ళడానికి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందువులు ఇష్టపడేవారు కాదు. కాబట్టి వీళ్ళ మీద ఒత్తిడి పెరిగింది. ఓకే. వీళ్ళు చేశారు. అట్లాగే కశ్మీర్ సంస్థానం విలీనంలో 2వ సరసంఘ చాలక్ గురూజీ పాత్ర ఉంది. ఇది ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఉంది. ఓకే. ఇంకా యూపీఏ గవర్నమెంట్లో భద్రతా సలహాదారు కింద పనిచేసినటువంటి అరుణ్ భట్నాగర్ సోనియా గాంధీకి సన్నిహితుడు. ఆయన కూడా ఆయన పుస్తకంలో ఇది మెన్షన్ చేశారు. ఓకే. కరణ్ సింగ్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ కాదు, కానీ అంటే కరణ్ సింగ్ అంటే హరిసింగ్ కొడుకు. ఓకే. సరే. ఆయన కూడా ఒక పుస్తకానికి రాసిన ప్రిఫేస్లో గురూజీ మా నాన్నగారిని కలిశారు, ఆయన కలిసిన తర్వాత అంతిమంగా భారతదేశంలో విలీనం చేయడానికి ఆయన సంతకం చేశారు అని చెప్పారు. దేశంలో కొన్ని వేల స్కూళ్ళు నడుపుతున్నారండి, కొన్ని వేల ఆసుపత్రులు నడుపుతున్నారండి. ఓకే. వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో గిరిజన ప్రాంతాల్లో ఎంతో సేవ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు గుర్తురాదు? ఎంతసేపు అయోధ్య గురించి ఎందుకు మాట్లాడతారు? అయోధ్య అయిపోయిన విషయం. ఒక్క ప్రశ్న వేస్తాను నేను. అయోధ్య అన్నది బలవంతంగా కట్టుకున్నారా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కదా. కానీ మళ్ళీ అయోధ్యను కూల్చివేస్తామని వాదనలు రావడం ఎంతవరకు సబబు? ఎవరంటారు సార్ దాన్ని ఇప్పుడు కూల్చడానికి? ఎవరున్నారు? ఉన్నారు, చూపిస్తాను నేను, ఉన్నారు. అయోధ్యను మళ్ళీ మేము కూలుస్తాం. తౌఫీక్ ఉత్తరప్రదేశ్ అతను ఉన్నాడు, మేము అయోధ్య కూల్చి మళ్ళీ దాని మీద మేము మసీదు కట్టుకుంటాం. ప్రపంచంలో ఎక్కడైనా ఇస్లాంకి ఒక మనిషి పేరు పెట్టి మసీదు కడితే అది విరుద్ధం. మరి బాబర్ పేరు ఎందుకు? అప్పుడు రాజులు కట్టుకున్నారా వాళ్ళు? ఇస్లాంకి విరుద్ధం కదండి, అప్పుడు రాజులు కట్టుకోవడం కదా. అది కట్టింది మీర్ బకీ, బాబర్ జనరల్, అతను కట్టాడు. అది ఇస్లాంకి విరుద్ధం కదా, అది తర్వాత వచ్చిందేమో పేరు. ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటివి ఎమర్జెన్సీ పెట్టడం అంతవరకు సబబు. ఆమె ఓడిపోయినప్పుడే దేశంలో సంక్షోభం ఉందని ఎందుకు గుర్తొచ్చింది? ఆ రోజుని మొదటి వరుసలో ఉండి పోరాడింది ఆర్ఎస్ఎస్. దాన్ని ఎవరినైనా కాదనమనండి. ఇప్పుడు ఈవెన్ వామపక్ష భావజాలం ఉన్నవారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ మీద ఇంకొన్ని విమర్శలు వినిపిస్తుంటాయి సార్ జనరల్గా. వీళ్ళు ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద జెండా ఎగరవేయలేదు, ఇండియన్ జెండా. రీసెంట్గా స్టార్ట్ చేశారని కూడా ఒకటి అంటుంటారు. ఎందుకు సార్ వీళ్ళు? అంటే ఎప్పుడు కూడా ఇండియన్నెస్ని వాళ్ళు తీసుకోలేదా? అది కాదండి, అసలు అది తప్పది. అసలు అలాంటివి వాదనలు లేవు. అసలు వాళ్ళు ఎప్పుడు జాతీయ జెండాను అగౌరవపరచలేదు. అసలు వాళ్ళ ఓన్ జెండా ఎగరేసారు తప్ప ఇండియన్ జెండా లేదన్నది ఇప్పటిదాకా అందరూ అంటున్నారు. కాదండి, వాళ్ళ ఓన్ జెండా అన్నది శాఖల్లోనే ఉంటుంది, బిల్డింగుల మీద ఉండదు. శాఖల మీద మాత్రమే ఉంటుంది. అది శాఖల్లో మాత్రమే పెట్టుకుంటారు. ఆ గంట సేపు ఉండి మళ్ళీ తీసేస్తారు. అది జాతీయ పతాకాన్ని అవమానించిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఇది ప్రధానంగా వినిపించేది జనరల్గా. అయితే అట్లాంటిది మరి ముస్లిం లీగ్ ఆఫీసుల మీద ఎగరేయరు, మరి అదెందుకు చెప్పరు? ఎగరేస్తారు సార్ వాళ్ళు. లేరు. ముస్లిం జెండాను మేము ఎప్పుడు మొన్న దీని వచ్చేదాకా ఎన్ఆర్సీ తీసుకొచ్చామని దాకా వాళ్ళు జెండాను పట్టుకున్నారు. అసలు ఇప్పుడు కూడా వందే మాత్రం పాడతారా? పాడతారు సార్. వందే మాత్రం ఎవరండి? అందరం పాడతారు ఇండియాలో ఉన్న వాళ్ళు. అట్లా మొన్న పార్లమెంట్లో అన్నారండి మేము పాడము అని.
పార్లమెంట్లో అన్నారు, మీరు అలాగంటారా? ఎప్పుడైతే వీళ్ళు జనరల్గా అది వీళ్ళు తీసుకొస్తారో బలవంతంగా అది ఒక రిపర్కషన్ లాగా వస్తుంటుంది జనరల్గా. ఇది సెక్యులర్ దేశము, ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు అన్నప్పుడు ఈ వందే మాత్రం పాడడానికి గొప్ప అభ్యంతరం ఏమిటి? ఇంకొక ప్రశ్న వేస్తాను నేను. వందే మాత్రం కొన్ని చరణాలు అభ్యంతరం కాబట్టి 1937లో నెహ్రూ తొలగించారు. దశప్రహరిణి మాత అనేది కాళికాదేవి అవతారం కాబట్టి సూచిస్తుంది కాబట్టి మేము పాడం అన్నారు. ఆ రెండు తీసేశారు. పాడడానికి ఒప్పుకున్నారా? ఇప్పుడు ఓవైసీ ఒప్పుకుంటున్నారా? తెలుగు మన జాతీయ గీతంగా పాడతారు జనగణమన్ని, ఆ రకంగా ఓకే. దాన్ని మనం ఇంకా కానీ వందే మాత్రం రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందండి. రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది కదా. వీటిని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారు సార్? అంటే మామూలుగా ఎవరైనా కానీ ఇండియాలో ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇది పాడాలి, ఇది పాడితేనే భారతీయుడు, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయకూడదు కదా జనరల్గా. మతం ప్రసక్తి వచ్చింది కాబట్టి. అవును, అదే ఆ మత ప్రాతిపదికన మేము మా మతానికి విరుద్ధం కాబట్టి మేము పాడడం అంటున్నారు. అది సరికాదు కదా. ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి చాలా విశ్వాసాలని రాజ్యాంగ పరిషత్ నిరాకరించింది. సరే, వాళ్ళు వదిలేశారు. అలాగే ముస్లిం వర్గం వదలడానికి ఇష్టపడటం లేదు కదా. ఆ ఇష్టపడేలా చేయగలిగితే బాగుండేది, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. అట్లా చేయకుండా ఎంతసేపు ఈ కొంత విభజన పాలిటిక్స్నే చేస్తున్నారా వీళ్ళవైనా? కాంగ్రెస్ నుంచి ఈవెన్ బీజేపీ దాకా. బీజేపీకి అదే టెంట్ ఉందని అంటారు. విభజన పాలిటిక్స్ కాంగ్రెస్ బీజేపీ వైపు నుంచి లేవు. ఉన్నది ముస్లిం మతోన్మాదుల నుంచి. అందరు ముస్లింలు కాదు, ముందు నుంచి చెబుతున్నాను నేను. పాకిస్తాన్ ప్రభావం ఉన్న వాళ్ళ నుంచి, ఇలాంటి వాళ్ళ నుంచి మాత్రమే ఉంది. ఓకే, వేర్పాటు ధోరణి కాంగ్రెస్కి లేదు, బీజేపీకి లేదు. కాంగ్రెస్ ఓట్ల కోసం బుజ్జగించి ఉండొచ్చు, కానీ దేశం విడిపోవడానికి ఎందుకు అంగీకరిస్తుంది? కాంగ్రెస్ అయినా అంగీకరించదని నేను అనుకుంటున్నాను. సార్, ఈ 100 yearsలో అంటే ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్న పెద్ద సవాళ్ళు అంటే ఏం చెప్పవచ్చు సార్ జనరల్గా? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం కూడా ఏమీ నల్లేరు మీద నడక సాగలేదండి. 6 సరసంఘ చాలకులు వచ్చారు. డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గే వారు, డాక్టర్ ఎంఎస్ గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరస్, రాజేంద్ర సింహజీ, సుదర్శన్, ప్రస్తుతం వారు. ప్రతిదీ ఒక సంక్షోభమే చూస్తుంది. 1940లో వారు డాక్టర్జీ మరణించారు. ఫ్రీడమ్ మూమెంట్ మొత్తం ఆయన చూశారు. చాలా కీలకమైన పార్టీ ఆయన చూశారు. భారత స్వాతంత్రోద్యమంలో ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరుగుతున్న సంగతిని కూడా ఆయన గమనించారు. మీకు ఒక ఉదాహరణ చెబుతానండి. ఇవన్నీ మామూలుగా చరిత్ర పుస్తకాల్లో రావు, మనం కొంచెం లోపలికి వెళ్తే తెలుస్తుంది. 1940లో కరాచీ ముస్లిం లీగ్ సమావేశం జరిగింది, వార్షిక సమావేశం జరిగింది. ఓకే, అందులో జిన్నా ఒక మాట మాట్లాడాడు, చాలా ఫైరీ స్పీచ్ అది. అసలు హిందువులు ముస్లింలు ఒకటి కాదు, ఇది కనిపిస్తుంది అతనిలో. కానీ ముస్లింలు అధికంగా ఉన్న చోట ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలి అని కోరాడు. కానీ పేపర్లు ఏం చేశాయి మర్నాడు, జిన్నా వాంట్స్ పాకిస్తాన్ అని పెట్టాడు. ఓకే, ఇదేమిటి జిన్నా ఇలాగా? ఇదేంటంటే అది హిందూ పత్రికలు, అంటే హిందువులు నడుపుతున్న పత్రికలు పెట్టిన హెడ్డింగు, నేను అనలేదు కదా అన్నాడు ఆయన. ఇది ధోరణి, భారతదేశంలో ఉన్న ధోరణి ఆ రోజుకి. అది సరిగ్గా పాయింట్ పట్టుకోకపోవడం అని అనుకోవాలి మనం, ఇంక తప్పదు. జిన్నా మాట అంటే ఇలాగా రాయడం అనేది ఎంతవరకు సబబు? ఇవన్నీ ఉన్నాయి, ఓకే, పుస్తకాల్లో ఉన్నాయి ఇవన్నీ. అది ఆయన చూశారు. రెండో సరసంఘ చాలక్ ఆయన కాంతిసీకుల సమస్య చూశారు, కశ్మీర్ సమస్యను చూశారు, మొట్టమొదటి బ్యాన్ చూశారు ఆయన 1973 వరకు. ఈ 3 సంక్షోభాలు మామూలు సంక్షోభాలు కాదండి అసలు భారతదేశంలో. అన్నింటికీ డిఫరెన్స్ ఎంత తెలుసా మీకు? 95 రోజులు, 65 రోజులు. ఎంత సంక్షోభం భారతదేశం నిజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత. ఎంత సంక్షోభం ఉండి గాంధీ మరణం అంటే మాటల యుద్ధం, పాకిస్తాన్ నుంచి మొదటి యుద్ధం, ఇవన్నీ ఒకేసారి వచ్చేసాయి ఇవన్నీ. అప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా సాయం చేసింది దేశానికి, సైనికులకు కానీ కాంతిసీకులకు కానీ ఇలాగ ఈ సవాల్ చేసింది. తర్వాత ఆయన దేవరస్ ఎమర్జెన్సీ ఎదుర్కొంది. రాజేంద్ర సింహజీ అయోధ్య, సుదర్శన్జీ కొద్ది కాలమే ఉన్నారు. సరే, ఈయన వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి చెబుతున్నటువంటి కొన్ని ఆశయాల అమలు, ఈ అమలు వెనక వేరే ఆలోచనలు ఉన్నాయి అన్న విమర్శలు. ఉదాహరణకి 370 ఆర్టికల్ రద్దు, అది ఆర్ఎస్ఎస్ చెబితే చేశారని చెప్పి విమర్శ వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఏం చెబితే అది బీజేపీ చేస్తోంది అన్న. జనసంఘే చెప్పిందండి అది.
ఆర్టికల్ 370 ఉండకూడదు. అంబేద్కర్ చెప్పాడు అది. కామన్ సివిల్ కోడ్ అంబేద్కర్ చెప్పిన మాట అండి. కాదనమన్నాడు, చూద్దాం. 370 హ్యాస్ టు బి రిమూవ్డ్ అన్నారా లేదా? దానికి అంత చేయడం ఎందుకు? ఆర్ఎస్ఎస్ మధ్యలో లాగడం ఎందుకు అసలు ఇందులో? అది ఇలాగా ఈయన చూసుకున్నా కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులనే చూశారు. ఓకే. రెండోసారి సంఘచాలకు ఇది అయినప్పుడు, మొదటిసారి ఆర్ఎస్ఎస్ నిషేధించినప్పుడు మద్రాసులో ఉన్నారు. విజయవాడలో ఇది శిబిరం క్యాంపు, ట్రైనింగ్ క్యాంప్ జరుగుతోంది. ఆయన అక్కడి నుంచి దీనికి రావాలి. ఇంతట్లో గాంధీ హత్య జరిగింది. ఆ రోజున స్వయం సేవకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొన్ని వార్తలు నేను చూశాను నేను. కాబట్టి ఏంటంటే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిలబడడం అనేది ఖచ్చితంగా చారిత్ర. ఎవరు ఒప్పుకోవచ్చు, హర్షించవచ్చు. 100 ఏళ్ళు రావడం అనేది గొప్ప చారిత్రక సందర్భం. నెహ్రూ దీని మీద తీవ్రం వ్యతిరేకంగా ఉండేవారు. ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ వ్యతిరేకంగా ఉన్నారు. విపి సింగ్ తీవ్ర వ్యతిరేకత. సపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా వ్యతిరేకం. బీజేపీ సపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకత కారణం విభజన రాజకీయాలు అంటారా సార్ వాళ్ళు? విభజన రాజకీయాలు కాదు, అసలు కారణం కాదు సార్ అసలు అది. అంటే లేకపోతే ఎందుకు వాళ్ళు పాపులారిటీ ఆర్ఎస్ఎస్ అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి సంస్థ ఆ రోజుల్లో. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉంటాయి అంటారు మీరు? హిందూ ఈ మధ్యనే ఇచ్చిన రిపోర్ట్ 2025 జాన్యువరిలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,25,000 హిందూ ఇచ్చింది. హిందూ పేపర్. అదే రిపోర్టు ముస్లిం మిర్రర్ కూడా ఇచ్చింది, కొంచెం తక్కువగా ఇచ్చింది అనుకోండి. ఆర్ఎస్ఎస్ అధికారికంగా ఇచ్చిన రిపోర్టు 1,00,000కి దగ్గరగా ఉన్నాయి, 1,00,000 కాదు. డైలీ శాఖలు 59,200 చిల్లరి. రోజు కలిసేవాళ్ళు 15 లక్షల నుంచి 20 లక్షలు. ఏమీ లేదు అందులో. 1 గంట దేశం కోసం మీరు వినియోగించండి. ఆ గంటలో ఒక అరగంట మళ్ళీ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాల్సిందే. మిగతా అరగంట మీరు కూర్చుని దేశంలో ఏం జరుగుతుందో చర్చించండి. రాజకీయాలు కాదు, ఒక పార్టీ తరఫున కాదు, దేశం ఇలా జరుగుతుంది, ఇది ఎంతవరకు సబబు అన్నది చర్చించమన్నారు వాళ్ళు. ఇది చాలా సంస్థలు మొదలుపెట్టే దీనికి జరగలేదు, కానీ ఆర్ఎస్ఎస్ సాధించింది. 100 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని అనుకోవటం లేదు అసలు. ఆర్ఎస్ఎస్ అనుకోలేదు, తెలిసిపోయి ఉంటుంది మీ అందరికీ. ఇది 100 ఏళ్ల ప్రయాణం ఎలా జరిగింది అని సమీక్షించుకోవడానికి, ఇంకొక 100 ఏళ్ళు ఎలా నడవాలి అనే దాన్ని ఆలోచించుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది ఆర్ఎస్ఎస్. ఓకే. పంచపరివర్తన అని కొత్త కార్యక్రమం మొదలు పెడుతోంది ఇప్పుడు. పంచపరివర్తన అనేది ఖచ్చితంగా పర్యావరణం అందులో మొదటి విషయం. భారతదేశానికి ఒక కుటుంబం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, భారతీయతకు సంబంధించింది అదే ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబం గురించి చెబుతోంది, గ్రామ వికాసం గురించి చెబుతోంది. ఇలాగ మొత్తం పంచపరివర్తన, ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్స్ని తయారు చేయాలని అనుకుంటోంది. అసలు ఆర్ఎస్ఎస్ నినాదమే వ్యక్తి నిర్మాణం. ఇది నిలబడింది. పంచ పరివర్తన పేరుతోటి ఈ పథకాన్ని ఇక ముందు నడిపిస్తారు. కేవలం మతాని కోసం మాట్లాడుతుంది అంటే, ఏ ముస్లిం నాయకుడు అయినా ఒక రైతు సమస్య మాట్లాడాడండి ఇంతవరకు? వీళ్ళు మాట్లాడినట్టుగా మిగతా పార్టీలు అన్నీ మాట్లాడతాయి, అన్ని పార్టీలు మాట్లాడతాడు, నేను ఒప్పుకుంటాను దానికి. ఏ ముస్లిం నాయకుడైనా ఒక సమస్య మాట్లాడతాడండి? ఎప్పుడూ ముస్లింల హక్కులే, మిగతా వాళ్ళకి హక్కులు అవసరం లేదా? ఎన్ని సమస్యలు భారతదేశంలో, ఎంతసేపు వీటి గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అద్వానీ అన్నారు, హిందువులకి ముస్లింలకి ఏమిటి డిఫరెన్స్ అంటే, హిందువులు మతం అనేది లేకపోతే వారి జీవన విధానంలో దేవుడు అనేది చాలా పరిమితమైన విషయం. ఎంతమంది దేవుళ్ళు హిందువులు రోజు గుడికి వెళ్తారు? తక్కువే. కానీ వాళ్ళు 5 సార్లు నమాజ్ చేయాల్సిందే, చేస్తారు. అది వాళ్ళ ఆచారం, దాన్ని ఎవ్వరూ ఏమీ కాదనలేము, చేస్తారు. వాళ్ళలో ఉండేటువంటి మతానికి సంబంధించినటువంటి తీవ్రత మిగతా వాళ్ళలో ఉండదండి. హిందువుల్లో ఉండదు, క్రైస్తవుల్లో కూడా ఉండదు. క్రైస్తవుల్లో కూడా మామూలుగానే ఉంటారు. ఇంకొకటి అండి, అసలు భారతదేశంలో మైనారిటీలు అంటే ముస్లింలేనా? జనరల్గా నంబర్ని బట్టి చెప్తారు కదా సార్ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా ఉన్నప్పటికీ. రాజ్యాంగం ఏం చెప్పిందో చెప్పండి. ఎవరు
భారతదేశంలో మైనారిటీలు అంటే ఎవరు? చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి ఉన్నాయి కదా, మరి ముస్లింల గురించి ఎందుకు మాట్లాడతారు అందరూ? వాళ్ళకంటూ ఒక పొలిటికల్ ఇది ఉంది కాబట్టి చేస్తారు సార్. అండ్ యువతల నుంచి కూడా ముస్లిమ్స్ ఎంతసేపు మనకు ప్రమాదం అనే ఒక నేరేటివ్ నడుస్తుంటుంది కదా. కాబట్టి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. నిజంగానే మేజర్ అటాక్ చూపించండి ముస్లిమ్స్ మీద, ఒక మేజర్ అటాక్ చూపించండి. అయోధ్యలో జరిగింది, కరసేవకులు దాని మీద అటాక్ చేసి వాళ్ళే చనిపోయారు. ములాయం సింగ్ కాల్పులో కూడా చనిపోయింది వాళ్ళే. అయోధ్యలో జరిగినప్పుడు మిగతా చాలా మాస్కులు ఉన్నాయి, అక్కడ మసీదులు ఉన్నాయి. ఏ మసీదుకైనా డ్యామేజ్ జరిగిందండి? అయోధ్యను వాళ్ళు 3 అడిగారు, ఇప్పటికే అదే అడుగుతున్నారు. ఆ 3 ఇమ్మని అడిగారు, 3 ఇమ్మని అడిగితే కుదరదు అని వాళ్ళు చెబుతున్నారు. ఆ 3 మాకు కావాలి. కాశీ, మధుర, అయోధ్య, ఇవి ఇప్పటికీ లీగల్ బ్యాటిల్స్ చేస్తున్నారు, వచ్చి పడగొట్టడం లేదు కదా, చాలా చోట్ల జరుగుతున్నట్టు. ఏదైనా లీగల్ బ్యాటిల్స్ తోటి సాధించుకున్నారు. అయోధ్య జరిగింది కదా సార్. అంటే ఒక సివిల్ దావా కింద చూసామన్నాడు ఆయన సుప్రీంకోర్టు. ఒక సివిల్ దావాగా చూసాం. ఆ 2.7 ఎకరాల భూమిని సివిల్ దావాగానే మేము చూసాము అని చెప్పారు. అలాగే ఉమెన్ విషయంలో అంటే ఆర్ఎస్ఎస్ యొక్క దృక్పథం ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళని ఒంటింటికే పరిమితం చేయాలన్నా, లేకపోతే ఇట్లాంటి ఒక ఆమె పరిపూర్ణ వికాసానికి సహకరించదు అనే ఒక ఆరోపణ వినిపిస్తుంటుంది జనరల్గా. ఎట్లా చూస్తుంది ఆర్ఎస్ఎస్ ఉమెన్ విషయంలో? ఇప్పుడు మీ ప్రశ్న వెనక ఉన్నది నేను అనుకుంటుంది చెబుతున్నాను. జనరల్గా బయట వినిపించేది సార్, ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రవేశం లేదు. అసలు ఆర్ఎస్ఎస్లో వాళ్ళని సెకండ్ రోలో ఎందుకు ఉంచాలి? వాళ్ళకే ఒక సంస్థ పెట్టచ్చుగా. అది ఆర్ఎస్ఎస్ ఆలోచన. వాళ్ళ సంస్థను వాళ్ళే నడుపుకోవాలి. వీళ్ళు నడిపేది ఏమిటి? 1933లో రాష్ట్ర సేవికా సమితి ఏర్పడింది. ఇప్పుడు అది కూడా భారతదేశంలో బలమైన సంస్థ. వాళ్ళు అందులో ఉంటారు, వాళ్ళ సంస్థను వారు నడుపుకుంటారు. ఎక్కడ వినిపించదు సార్ ఇది? ఉంది, ఎందుకు లేదు? అయ్యో, హైదరాబాద్లో కూడా దాని శాఖలు ఉన్నాయి. ఎక్కువ సోషల్ సర్వీస్, అనాథాశ్రమాలు నడుపుతారు, స్కూళ్ళు నడుపుతారు, వైద్యశాలలో సహాయం చేస్తూ ఉంటారు. రాష్ట్ర సేవికా సమితి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళతో. మహిళా విభాగం అంటే మళ్ళీ దానికి అనుబంధమే. అట్లా కాదు, వాళ్ళే నడుపుకోవాలి వాళ్ళ సంస్థ. అంటే ముఖ్యంగా దానికంటే కూడా వీళ్ళ చదువు కానీ, కెరీర్ కానీ, ఇంటి నుంచి దాటి వెళ్ళకూడదు అనే కొన్ని నిర్వచనాలు ఇస్తుంటారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి. దీనివల్లే ఈ ఉత్పాతాలు జరుగుతున్నాయి. లేదు ఎవరిచ్చారో స్పష్టంగా చెప్పండి. మోహన్ భగవత్ గారి నుంచి కూడా వచ్చింది. లేదు మీరు అలాగ అనద్దు. ఇంటికి పరిమితమై ఉండాలి ఉమెన్ అన్నది ఒకటి ఎప్పుడు వినిపిస్తుంది. సుప్రీంకోర్టు జడ్జి చటర్జీ అని ఆయన ఇచ్చారు మాట. చాలా మంది అన్నారు, బట్ ఇక్కడ నుంచి కూడా వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా అనలేదు. ఆర్ఎస్ఎస్కి వంటింటికి పరిమితం చేయాలన్న మాటే లేదు అసలు. వంటింటికి ఎందుకు పరిమితం చేయాలి అసలు? అదే కదా సమస్య లేదు అసలు. ఆ మాట ఎప్పుడూ అనలేదు ఆర్ఎస్ఎస్. మీరు చూపించండి దయచేసి. నేను ఎట్లా ఉంటుంది సార్ జనరల్ గా? అంటే ఉమెన్ విషయంలో వాళ్ళని ఇందులో భాగం చేస్తారు. సామాజిక యాక్టివిటీ అంటే మామూలుగా ప్రోగ్రెసివే, ఖచ్చితంగా ప్రోగ్రెసివ్. ఓకే, నేను నిర్మోహమాటంగా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మాట ఒక ముస్లిం లీడర్ని అడగగలరా మీరు? మీరు మహిళలకు ఇస్తున్నట్టు ప్రాధాన్యం అడుగుతున్నారు కదా సార్, అందరూ ఏం అడుగుతున్నారు? వాళ్ళు ఏం చెబుతారు? పోనీ వాళ్ళు ఏం చెప్పారు? ఇది కాకుండా ముస్లిం లేడీకి మసీదులోకి ఎంట్రన్స్ ఉందా? చెప్పండి. ఏ ముస్లిం పార్టీకైనా మహిళలు ఉన్నారా కార్యవర్గం? కానీ వీటి నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత జనరల్గా పవర్లో ఉన్న వాళ్ళు అండ్ మెజారిటేరియన్ సెక్టార్లో అంటే హిందూ సమాజానికి చెందిన పొలిటీషియన్స్ కానీ ఈ సెక్టేరియన్ మైండ్ నుంచి బయటకు తీసుకురావాలి కదా సార్. జనరల్గా అట్లాంటి పాలిటిక్స్ చేస్తే వాళ్ళే వస్తారు కదా. తలాక్ను రద్దు చేసింది ఎవరు? తలాక్ను రద్దు చేసింది ఎవరు చెప్పండి? ఏ గవర్నమెంట్? దాన్ని వ్యతిరేకించింది ఎవరు? షాబాను కేసుకి తలాక్కి మీరు ఒకసారి చూడండి. కానీ అది కొంత వాటి వెనుక ఉద్దేశాలు వేరు అని చెప్తారు కదా సార్. మరి దేని వెనకాల ఉద్దేశాలు వెతికితే దేంట్లోనైనా కనిపిస్తాయి. అదైతే నిజమే ఉంటుంది. అలాగే ఇప్పుడు వక్ర భాష్యాలు చెప్పడానికి ఏదైనా మీకు కనిపిస్తుంది. బీజేపీ ఏది చేసినా ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తుంది అన్నది జనరల్ గా ఒకటి వస్తుంది. కరెక్ట్ కదండి. కానీ తర్వాత చరిత్రలో అది రుజువైంది, వాళ్ళు చేసిందే కరెక్ట్. ఆర్టికల్ 370 రద్దు అనేది శ్యామాప్రసాద్ ముఖర్జీ దానికోసం చనిపోయారు అక్కడ. ఈ రోజున అక్కడ ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీర్లో వచ్చిన ప్రథమమైన మార్పు నేను అనుకుంటున్నది మీ దృష్టికి నేను ఒకటి తీసుకొస్తాను సార్. వాల్మీకి అనే కులం ఉంది అక్కడ. వాళ్ళు నేటివ్స్ కాదు, ఓకే, పంజాబ్ నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు స్కావెంజర్స్.
పంజాబ్ నుంచి కాశ్మీర్ వచ్చారు కాబట్టి ఆర్టికల్ 370 ప్రకారం వాళ్ళకి అక్కడ నేటివ్స్గా గుర్తింపు లేదు. ఓకే. దాంతో ఏమైంది, మిగతా భారతదేశం అంతా వాళ్ళు ఎస్సీలు, కానీ వాళ్ళకి అక్కడ ఎస్సీ హోదా లేదు. ఎప్పటి నుంచి 1950s నుంచి వాళ్ళకి ఇది లేదు. ఎంత నష్టపోయారు, ఎన్ని తరాలు నష్టపోయారండి. ఇదే సమానత్వం అంటే? ఇది జరిగింది, మీరు చూడండి కావాలంటే. వాల్మీకి కులం ఈ 50 yearsలో చాలా జరిగాయి సార్ ఇట్లా. ఎంత అన్యాయం ఉండదు. అంటే ఆర్ఎస్ఎస్ ఈ 100 years తర్వాత బీజేపీ ఒక 12 years నుంచి గవర్నమెంట్లో ఉంది. అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత నినాదం లేదు. ఏముంది సార్ మరి? అఖండ భారత నినాదం లేదు. ఆక్రమిత కశ్మీర్ని దేశంలో విలీనం చేసుకోవడం మాత్రమే ఉంది. అఖండ భారత నినాదం జనసంఘతోటే సమాధైంది. వీళ్ళు కనుక అంటే ఇప్పుడు ఈ పవర్లో ఉన్నారు అండ్ బ్యాకప్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కూడా ఉంది. అందరినీ కలుపుకొని ఒక ఉన్నతమైన సమాజాన్ని ఇట్లాంటి మత విభజనలు కానీ లేకపోతే ఒకరి పట్ల ఒకరికి విద్వేషం లేని దాన్ని క్రియేట్ చేసుకునే విధంగా ట్రై చేయొచ్చు కదా. ఇప్పటికీ ఎందుకు ఒక స్మాల్ సెక్టార్ నుంచి మనకు థ్రెట్ ఉంది అనే ఒక నెరేటివ్లు నడుస్తున్నాయని చాలామంది అడుగుతుంటారు. ఒక పవర్లో ఉన్నారు, అంతా వీళ్ళ చేతుల్లో ఉంది, వీళ్ళ కంట్రోల్లో ఉంది కదా అన్నది ఒకటి నడుస్తుంది, చెప్తుంటారు. చేయొచ్చు కదా సార్ జనరల్గా ఒక ఉన్నతమైన సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అట్లాంటి చేసే. తప్పనిసరిగా రండి. అదేమిటంటే మొత్తం అందరూ సుభిక్షంగా ఉండాలి జనరల్గా అందరూ అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కానీ మీరు అన్నారు చూడండి, ఒక వర్గం వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే చేయగలరా అని. ఆ వర్గం వెనకాల ఎవరు లేరా? ఆ వర్గంగానే హిందువుల మీద తిరగబడుతోందా? దాని వెనకాల ఉన్నది ఎవరు? అంతర్జాతీయ సమాజం ఉంది దాని వెనకాల. అంతర్జాతీయంగా మతోన్మాదం కోసం, మత రాజ్యం కోసం పని చేస్తున్న వాళ్ళు ఆ చిన్న వర్గం వెనక ఉందండి, వాళ్ళ వెనకాల ఉందండి. మరి వాళ్ళు అంత ధైర్యంగా ఎలా? ఇప్పుడు మొన్న హుమయూన్ కబీర్ అన్నాడు, భారతదేశంలో మేము 40 కోట్లు. ఇక్కడ ఏమన్నాడు ఈయన ఓవైసీ, 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకోండి మేమేం చేస్తాం. ఇవన్నీ వాస్తవాలు కాదా? సయోధ్య ఎవరి మధ్యన ఉండాలి? ఖచ్చితంగా అందరూ కలిసి భారతదేశంలో బతకాలి సార్. అవును, అందరూ కలిసి బతకాలి. కలిసి బతకాలనే కోరుకుంటారు సార్ ప్రజలు కూడా. ఖచ్చితంగా మనం కోరుకోవాల్సింది ఇది. మన దేశం, ముస్లింలు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, హిందూ కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, పార్సీ కావచ్చు, జైన్ కావచ్చు, ఇది మన దేశం. ఈ మన దేశం అన్న స్ఫూర్తితోటే ఉండాలి. కానీ ఇక్కడ మాకు ప్రత్యేక హక్కులు ఉండాలి అన్న దాంతో పేచీలు వస్తున్నాయా లేదా? మిగతా మైనారిటీలకు లేనటువంటి అభ్యంతరాలు చాలా వాటికి వారికి ఎందుకు? కానీ ఓవైసీ బీజేపీతో కలిసే చేస్తున్నారు అంటుంటారు. అలాంటివి చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బి టీం, ఎవరికి ఏది ఇష్టం లేకపోతే ఒకటి అటువైపు వేసేయడమే. వాళ్ళకి వీళ్ళు బి టీం, వాళ్ళ బి టీం. అది అలాంటివి. మరి మనలాంటి వాళ్ళం, పోనీ మీలాంటి వాళ్ళు జనరల్గా ఓకే, ఓవైసీ ఎందుకు చేస్తాడు సార్? ఒక్క విషయం చెప్పండి, ఒక్క ఉదాహరణ చెప్పండి మీరు. ప్రతి చోట ఒక ఓట్ బ్యాంక్ని చీల్చే పాలిటిక్స్ ఏదో చేస్తున్నారని ఒకటి. అతను నిలబడతాడు. ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఏం చేస్తున్నాడు? మమతాకి నష్టం చేసేటట్టుగా ఉంది, చేస్తాడు. హుమయూన్ కబీర్ తోటి అతను పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అంటున్నారు. అది ఎవరికి నష్టం? బీజేపీకే, మమతా బెనర్జీకా? జనరల్గా వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉండి ఇన్నాళ్ళు మమతా బెనర్జీ వెనక ఉన్నారు అక్కడ మైనారిటీలు. ఇప్పుడు ఆ ఓట్లు చేరిపోతే ఎవరికి లాభం? కేవలం ఏంటంటే కొందరు జర్నలిస్టులు, చరిత్రకారులు కూడా సరే, ఇంక ఉదారవాదులు, చరిత్రకారులని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు తప్పు పట్టిందా లేదా? తీర్పు తీసి చూడండి. మీరు ముస్లింలని మిస్లీడ్ చేశారు అన్న మాట ఉందా లేదా? దానికి సంబంధించినటువంటి కొంత వారిని తప్పుదోవ పట్టించారు మీరు అని సుప్రీంకోర్టు అనవలసి వచ్చింది వాళ్ళని. కేకే మహమ్మద్ లాంటి వాళ్ళ గురించి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? కేకే మహమ్మద్ అని ఆర్కియాలజిస్ట్ ఉన్నారు ఒక ఆయన, భారత ప్రభుత్వంలో పనిచేశాడు, అయోధ్య ఫస్ట్ దశలో పనిచేశాడు, తవ్వకాల్లో. ఆయన ఒకటే చెబుతున్నాడు, మీరు 3 హిందువులకి ఇవ్వడం మంచిది, క్లాష్ని ఇక్కడితో ఆపండి మీరు అని చెబుతున్నాడు ఆయన. ముస్లిమే ఆయన, అలా చెబుతున్నాడు. కానీ ఒప్పుకునేది ఎవరు? ఈ కేకే మహమ్మద్ పేరు ఎందుకు చెప్పండి వీళ్ళందరూ. సరే, ఆర్ఎస్ఎస్ రోల్ అంటే ముఖ్యంగా ఈ 100 ఏళ్ల క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండింది? తెలుగు రాష్ట్రాలకి మొట్టమొదట 1938-39 ప్రాంతంలో విశాఖపట్నానికి ఒక ప్రచారకు వచ్చారండి. ఓకే. ఆయన పేరు ఎర్రగుంటావర్
అంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయి నాగపూర్ ప్రాంతంలో ఎక్కడో స్థిరపడ్డ కుటుంబం ఆయన అయ్యి ఉండొచ్చు. ఆయన విశాఖపట్నంలో కొంత పనిచేశారు. రాజమండ్రి పేపర్ మిల్లులో నాగపూర్కు సంబంధించినటువంటి కొందరు ఉద్యోగులు ఉండేవారు. వారు అక్కడ శాఖ నడుపుకునేవారు. ఇదంతా 1940కి ముందు. 40లో డాక్టర్ జీ చివరి సందేశం ఇచ్చారు. ఆ చివరి సందేశం ఇచ్చిన తర్వాత ఏమైందంటే చాలామంది ప్రచారకులుగా భారతదేశం అంతా వెళ్ళారు. అందులో బందిస్టే, దత్తోపంత్ బందిస్టే అనే ఆయన విజయవాడ వచ్చారు. 17 ఏళ్ల అబ్బాయి. కాలేజీలో చేరి ఆయన తెనాలి, గుంటూరు, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం ఇన్ని చోట్ల శాఖల పని చూశాడు ఆయన. ఆయన తర్వాత బిఎల్ దేశ్ముఖ్ అని ఆయన, గోపాలరావు ఠాకూర్ అని ఆయన, వీళ్ళందరూ ఆ మొదటి తరం ప్రచారకులు వాళ్ళు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ని తీసుకుని 1940లోనే ఆంధ్రదేశంలోకి అంటే తెలుగు ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ ప్రవేశించింది. అయితే కొద్ది లేటుగా 1948 అంటే నిజాం తర్వాత మాత్రం ఇక్కడికి రాంబాహు సాథి అని ఆయన వీళ్ళందరూ కలిసి ఇక్కడ తెలంగాణలో ప్రాంతంలో మాజీ నిజాం ప్రాంతంలో శాఖ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అది అప్పటి నుంచి ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక శిబిరం ఏర్పాటు 1948 నాటికి ఒక శిబిరం అంటే అన్ని ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పాల్గొంటారు. అందులో కేవలం 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఏదో జరుగుతుంది ట్రైనింగ్, కేవలం ట్రైనింగ్. అది అంత స్థాయికి వాళ్ళు చేరారు 48 ప్రాంతానికి. గాంధీజీ హత్య తర్వాత కొంత ఇబ్బంది ఎదురైంది. తర్వాత దాన్ని అధిగమించారు. 3 నిషేధాల్లోనూ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ నిషేధంతో సానుభూతి పెరిగింది. రెండో అంటే ఎమర్జెన్సీ కాలపు నిషేధంతో మిగతా పార్టీలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ని అంటరాని సంస్థగా చూసే లక్షణం తగ్గింది. జైల్లో అసలు యాక్చువల్గా 3వ దానికి అసలు అప్పటికి బాగా బీజేపీ పెరిగిపోయింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎమర్జెన్సీ కాదు 3వ దానికి 1992 అప్పటికి ఆర్ఎస్ఎస్ బాగా బలపడింది తెలుగు ప్రాంతాల్లో కూడా. ఆ కారణంగా ఇక్కడ అప్పటికి కొంత తెలుగు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వెళ్ళారని ఒకసారి ఆయన అన్నారు. ప్రవీణ్ తోగాడియా విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఆయన అన్నారు ఒకసారి, తెలుగు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. నరేంద్ర ఈయన బీజేపీ లీడర్ ఉండేవారు కదా, ఏలే నరేంద్ర, ఆయన పుల్లారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళారు. ఈ 100 ఏళ్ల తర్వాత సార్ అంటే వీళ్ళ కార్యాచరణ ఏమైనా మళ్ళీ వేరేగా మరింత రివైజ్డ్గా చేసుకుంటున్నారా? అట్లాంటిది ఏమైనా? అది ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందండి. మొట్టమొదట డ్రెస్ నుంచి కూడా వాళ్ళు మార్చుకుంటూనే ఉండారు. కాలానుగుణంగా మారుతారు. కానీ మౌలిక విలువలు యథాతథంగా ఉంచుకుని వాళ్ళ శైలి పద్ధతులు ఇవి మార్చుకుంటారు. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఐడియాలజీ అయితే మారదు, పద్ధతి మారుతుంది. ఇందులో బీజేపీని కంట్రోల్ చేస్తుంటుంది నాగ్పూర్ సెంటర్ అనే మాట ఒకటి రెగ్యులర్గా వినిపిస్తుంటుంది. బట్ మీరేమో ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవ్వదు అని అంటారు. బట్ బీజేపీ వెనకుండా నడిపించేది అన్నట్టుగానే చెప్తారు కదా సార్? అది చెబుతారు. అది సత్యం కాదండి. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుకున్నవన్నీ ఒక సెక్యులర్ దేశంలో అమలు చేయడం సాధ్యమని అంటారు. అసలు సాధ్యం కాదు కదా, అలా ఉండదు. అలా పూర్తిగా వచ్చినప్పటికీ కూడా, బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అన్నీ కొన్ని అనుకోవటం లేదు అసలు. ఇలాగ కొంతమంది ఇది ఆర్ఎస్ఎస్ ఉద్దేశం, ఇది బీజేపీ మీద రుద్దుతోంది అని ఉన్నాయి చూడండి, అవేమి కాదు, అవ్వదు అసలు. ముస్లింలు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు అనదు, బీజేపీ కూడా అనదు. అయితే ఇప్పుడు ఇక్కడుండి పాకిస్తాన్ వేసుకుని వీళ్ళందరూ ఏంటి విగ్రహారాధన చేసేవాళ్ళు, వీళ్ళకి మాకు ఏమిటి అనేవాళ్ళు మేము పాకిస్తాన్ వెళ్ళిపోండి అని అంటున్నారు వాళ్ళు. జనరల్గా ఆర్ఎస్ఎస్ ఇండియాని సెక్యులర్ కంట్రీగానే తీసుకుంటుందా, లేకపోతే భారతదేశంలోనే భారతీయుల డిఎన్ఏలోనే సెక్యులరిజం ఉంది.
అదే ఆర్ఎస్ఎస్ చెబుతుంది. ఓకే. ఎంతమంది వచ్చారండి మనకి, ఎంతమంది విదేశీయులు వచ్చారు, వాళ్ళందరూ మిక్స్ అయిపోయారు మన దాంట్లో. వీళ్ళు మిక్స్ అవ్వాల, మిక్స్ అవ్వడానికి అంగీకరించటం లేదు వీళ్ళు. ఓకే. మిక్స్ అవ్వడానికి అంగీకరించటం లేదు వీళ్ళు, అంతే. మేము మిక్స్ అయిపోయాం, మేము ఇండియన్స్ మీద చాలా మంది ప్రకటనలు చేస్తుంటారు సార్. మొన్న ఒక వీడియోలో ఎక్కడో చూశాను, అరబ్ ప్రిన్స్ ఎవరో, మిమ్మల్ని అసలు మేము గుర్తించం ముస్లింలు, కానీ మీరందరూ హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు కదా అని అన్నారు ఆయన. ఇందిరాగాంధీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను ఒక అంతర్జాతీయ ముస్లిం కాన్ఫరెన్స్కి పంపించింది. ఇవన్నీ ఉన్నవి ఇవి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ని వాళ్ళు ఆయనకి సెకండ్ రో ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళందరూ ముస్లిమ్స్గా మతాంతరీకరణ చెందిన వాళ్ళే. వాళ్ళు ఇంకా మిగిలి ఉంటారండి అక్కడ, వాళ్ళు మొఘల్ వంశీయులు వీళ్ళందరూ. ఇప్పుడు కొంతమంది లెఫ్టిస్టు ఇందులో వీళ్ళే కూడా ఒక చెబుతున్నారు, ఇస్లాం బయట నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మతము. కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు దానికి, ఆ వాదనకి ఈ వాస్తవం పునాదిగా ఉండాలి ఓకే అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ కొంతమంది మిగిలారు అదృష్టవశాత్తు. ఇంకొక కామెంట్ వింటుంటా సార్, ముఖ్యంగా విద్య విషయంలో. విద్యా సంస్కరణల పేరు మీద విద్యను కాషాయీకరణ చేస్తోంది ఆర్ఎస్ఎస్ ప్రభావం చేత బీజేపీ అని అంటుంటారు. దీన్ని ఎట్లా మీరు చెప్తారు? యాక్చువల్గా సెక్యులర్ కంటెంట్ని కానీ సైంటిఫిక్ కంటెంట్ని తీసేస్తున్నారు అనేది ఒక ఆరోపణ వస్తుంటుంది. విద్య కాషాయీకరణ అనేది ఇప్పటిది కాదు కదండి, అసలు ఇప్పటిది కాదు. ఈ కొత్త విద్యా సంస్కరణలు వచ్చిన తర్వాతది కాదు, అంతకుముందు కూడా ఉంది, వాజ్పేయి కాలంలో కూడా ఉంది. చరిత్రలో మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలకి ఇప్పుడు చరిత్ర పుస్తకాలకి చాలా తేడా ఉంది. ఏమైంది? కొమర్రాజు లక్ష్మణరావు గారు మహమ్మదీ మహాయుగం తీసి చూడండి ఈ రోజుని. కొమర్రాజు లక్ష్మణరావు గారు మునగాల జమీందారీలో ఉండి వారు పనిచేశారు. మహమ్మదీ మహాయుగం, హిందూ మహాయుగం అనే పుస్తకాలు రాశారు ఆయన. అందులో అక్బర్ గురించిన చిత్రణ వేరేగా ఉంటుంది. ఆయన ఏమి కాషాయ గుడ్డలు కట్టుకున్నవారు కాదు, ఆర్ఎస్ఎస్ ఆయన కాదు ఆయన. అలాగే మేము చదువుకున్న పుస్తకాల్లో కూడా ముస్లిం దండయాత్రల స్వరూప స్వభావాలు వేరేగా ఉంటాయి. హిందూ ఆలయాల మీద దాడి చేసి ఆ విగ్రహాలని వాళ్ళ భవనాలకి మెట్లుగా ఉపయోగించుకున్నారన్న మాట ఆ రోజున ఉండేది. ఈ రోజున అది ఏమైంది? చారిత్రక వాస్తవం అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి క్షోభని అణిచిపెట్టడమా? కాదు కదా. మహమ్మద్ గజనీ గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాల్లో చెబుతున్నది. మహమ్మద్ గజనీ గురించి, మహమ్మద్ గజనీ వచ్చాడు, దండయాత్ర చేశాడు, డబ్బు పట్టుకెళ్ళాడు. సోమనాథ్ దేవాలయం ఏం జరిగింది? అది ఔరంగజేబు గొప్పవాడు, ఔరంగజేబు గొప్పవాడు కాదని చాలామంది లెఫ్టిస్టులే అంగీకరిస్తారు. గొప్పవాడు అని కూడా మామూలుగా ఎక్కడ మతోన్మాది, సందేహం లేదు. డాక్టర్ రాజారెడ్డి గారు అని ఆయన ఉన్నారు, న్యూమిస్మాటిస్టు. ఔరంగజేబు కాలంలో నాణేల మీద ఖలీమా ఉండదు. ఖలీమా అంటే వారు రోజు చదువుతారు కదా పొద్దున్న, ఆ ఖలీమా ఉండదు. అంతకుముందు వాళ్ళందరూ ఉంచారు. అంటే గ్రేట్ మొఘల్స్ అంటాం వాళ్ళని, బాబరు, హుమాయూను, అక్బరు, షాజహాన్, జహంగీర్, వీళ్ళని. ఔరంగజేబు లాస్ట్, వీళ్ళని గ్రేట్ మొఘల్స్ అంటారు. బహదూర్ షా జఫరు ఈ తర్వాత, అంటే ఆఫ్టర్ ఔరంగజేబు, వీళ్ళందరినీ లేటర్ మొఘల్స్ అంటారు. ఔరంగజేబు అది తొలగించాడు నాణెం మీద. ఎందుకు? అది హిందువులు ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది. ఇది ఈ విషయం. గోయల్ అనే ఆయన, వీళ్ళందరూ వచ్చి, మీనాక్షి జైన్, వీళ్ళందరూ వచ్చి యాక్చువల్ చరిత్రను చూపిస్తున్నారు, మరుగున పడిన చరిత్రను చూపిస్తున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పు దీనికి ప్రతిబింబంగానే ఉంది. దాని కింద అయోధ్య కింద ఏ హిందూ ఆలయానికి సంబంధించినటువంటి శిథిలాలు లేవు అని వాళ్ళు చెప్పారు. కానీ ఉన్నాయని లాల్ వంటి వాళ్ళు, కేకే మహమ్మద్ వంటి వాళ్ళు నిరూపించారు. మరి అది మిస్గైడ్ చేయడం కాదా? ఇది ఉన్న విషయము. ముస్లిం దండయాత్ర జరిగింది ఈ దేశం మీద, జరిగింది. అది చరిత్రలో ఉంది కదా సార్. జైన్ తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు. జైన్ విష్ణుశంకర్ జైన్, ఇంకొక ఆయన, ఇద్దరు. భారతదేశంలో 40,000 దేవాలయాలు, 30 నుంచి 40,000 దేవాలయాలు ముస్లింలు పడగొట్టిన ఉన్నాయి అని వాళ్ళు ఒకటి మొదలుపెట్టారు. మీకు మోహన్ భాగవత్ ఆయన స్టేట్మెంట్ ఈ మధ్యన గుర్తుందా మీకు? ప్రతి మసీదులోనూ మీరు శివలింగం చూడొద్దు అని ఆయన కదా అన్నది.
దాన్ని రివర్స్లో చూస్తుంటారు మరి. చూడొద్దు అంటే చూడాలి అన్నట్టుగా తీసుకుంటున్నారు చాలామంది. చూసుకో వీళ్ళు ఎవరో చూడటం లేదు కదా. ఇప్పుడు ఆ విష్ణు శంకర్ జైన్ ఆయన కొడుకో లేదా తండ్రో, ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం కాదు. తర్వాత ఇంకొక ఇంటలెక్చువల్ హిందూ వైపు మాట్లాడే నిరీశ్వరవాది ఆయన అన్నాడు, నేను మోహన్ జీ మాట నేను వింటాను అంతే, ఆచరించడం అన్నది నా వల్ల కాదు. ఎట్లాగంటే మా ఊళ్ళో ఒక అమ్మవారి ఆలయం ఉంది, ఆ ఆలయాన్ని కూల్చి వాళ్ళు మసీదు కట్టారు, ఆ అమ్మవారి ఆలయం కోసం నేను పోరాడతాను అన్నాడు అతను. ఇప్పుడు ఇలాంటివి ఇక్కడ ఎన్ని లేవండి. గుళ్ళలో దర్గాలు ఎందుకు వస్తాయి? కాశీ టెంపుల్ మీద ఆనుకుని ఉంటుంది మసీదు గుమ్మటం. ఇది ఉద్దేశంతో చేసింది కదా, అది కాదని ఎలా అనగలరు? ఫైనల్గా సార్, అంటే రెండు వైపుల నుంచి, అంటే అటు ముస్లిమ్స్ వైపు నుంచి అయినా ఇటు ఆర్ఎస్ఎస్ నుంచి అయినా కానీ మేజర్గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు అన్నట్టుగా ఇందాక ఉద్యోగాలు కానీ రైతుల సమస్యలు కానీ ఇట్లాంటి వాటిని కదా మనం పట్టించుకోవాల్సింది. ఎంతసేపు ఇంకా టెంపుల్స్ మసీదు అనే రాజకీయాలు ఎందుకు చేయాలి వీళ్ళు అనేది ఒక ప్రశ్న వస్తుంటుంది. ఇప్పటికీ అవేనా ఇంకా? ఆర్ఎస్ఎస్ అనేది యాక్చువల్గా అయోధ్య తర్వాత ఇంకో గుడి గురించి ఏం మాట్లాడింది చెప్పండి, అంతకుముందు ఏం మాట్లాడింది చెప్పండి. వాళ్ళు మొత్తం సేవా భారతి కార్యక్రమంలో ఓకే వాళ్ళు ఎన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు ఒకసారి రిజల్ట్స్ చూడండి, మీకు చూపిస్తాను కావాలంటే. నేను ఓకే కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ప్రతి ఏటా. కొన్ని లక్షల మందికి చదువు చెబుతున్నారు. మదర్సా చదువులు కాదండి, మత చదువులు. వాళ్ళు అలాగే చెప్తారు సార్, సరస్వతి శిశు మందిర్ చదువులు కాదని వాళ్ళు అంటారు. సరస్వతి శిశు మందిర్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కొన్ని చోట్ల తెలుగు మీడియం ఉంటుంది. భిన్నమైన పరస్పరమైన ఆరోపణలు ఉంటాయి మేజర్. అవి ఎంతవరకు నిజం అన్నది చూడాలి కదా. ఇప్పుడు మదర్సాలో మీరు సెక్యులర్ విద్యను చూడగలరా? కానీ సరస్వతి శిశు మందిర్లో సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉంది మీకు, మదర్సాలో చూపించండి. కాబట్టి వీళ్ళు పూర్తిగా సెక్యులర్ ఎడ్యుకేషన్ మాత్రమే పాటిస్తున్నారు. జనరల్ కూడా ఇట్లాంటి కొంత సెక్టేరియన్ మైండ్ పోయేది అన్నది ఎంతసేపు అయినా మనకి ఎప్పటికైనా ప్రజల్లో ఇంకా హయ్యర్ థాట్స్ కానీ వాళ్ళకు ఒక సెక్యూర్డ్ లైఫ్ వస్తేనే కదా సార్ పోయేది, లేకపోతే ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కదా. కాబట్టి అది ఎవరికి మంచిది కదా, ఒక సొసైటీకి అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది మామూలుగా. అట్లాంటి దానికోసం ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది కదా హయ్యర్ వీటి కోసం. ఏ సపోర్టు? మనకు బీజేపీ పవర్లో ఉంది, అండ్ ఎప్పుడైతే ప్రజలు ఈ ఉద్యోగాల కల్పన కానీ లేకపోతే వాళ్ళకి సెక్యూర్డ్ లైఫ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ సెక్టేరియన్ మైండ్ పోతుంది కదా పీపుల్లో. అది కాకుండా ఇంకా ఎంతసేపు రెండు వర్గాల వాళ్ళు అవే పట్టుకుని ఉంటే అవి పెంచి పోషించినట్టు అవుతుంది. రెండు వర్గాలు పట్టుకున్న విషయాలు వేరు సార్. ఇందాకనే మీకు చెప్పాను నేను, అద్వానీ అనేవారు రోజుకి 5 సార్లు నమాజ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రిలీజియస్ థింకింగ్లో ఆ ప్రాక్టీస్లో ఉండే వర్గం అది. ఓకే, దేవుడి గురించి అంతగా పట్టించుకోవడానికి ఇష్టపడదు హిందూ సమాజం, అంత బాగా ఏం ఇష్టపడదు ఈ సమాజం ఇది. ఈ రెండింటికి ఒకే రకమైనటువంటి పద్ధతిలో ఉండవు, ఒకే ఘాట కట్టేయడం సాధ్యం కాదండి వీటిని. అది అట్లా కాకుండా వేరే హయ్యర్గా ఇంకా మనం భారతదేశం గురించి కలిసి పని చేయాలి, కొన్ని విషయాల్లో కలిసి నడవాలి అన్న దృష్టి అందరికీ సమానంగా ఉండాలి. అవును, ఆ ఇండియన్నెస్ని తీసుకురావాలి. ఇండియన్నెస్ కరెక్ట్ మాట అన్నారు మీరు. ఆ ఇండియన్నెస్ని తీసుకురావాలి. ఇండియన్నెస్కి సిద్ధంగా ఉన్న కొంతమంది ఈ దేశానికి ఇబ్బందిగా మారారు. ఎంత గొప్పగా తీసుకెళ్ళినా సరే మాకు వచ్చిన అవకాశాలు ఏమిటి? క్రికెట్ కెప్టెన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇండియన్ కెప్టెన్ చేశాడు. నేను ముస్లింని కాబట్టి నన్ను దాని నుంచి తీసేశారు అన్నాడు. ఆ చివరికి వెళ్ళి కెప్టెన్ దాని నుంచి ఏదో కారణాలతో తీసేస్తే శాశ్వతంగా ఎవరు ఉండరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు, అయినప్పటికీ ఇంకా ఆరోపణలు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు ఉన్నారు, ఇంకా ఈ రకమైన మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అండం అన్నది వాస్తవికంగా లేదు ఈ దేశంలో. ఓకే, ఇంకొక చివరిగా సార్, ఆర్ఎస్ఎస్ అనేది ఒక బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే సంస్థగా ఎక్కువగా పనిచేస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తుంటుంది. దాన్ని ఎట్లా, అంటే దాని మీద అట్లాంటి అపవాదం ఉంది కదా సార్. ఒకటి కింది వర్గాల వాళ్ళని కలుపుకోరు వీళ్ళు అన్నది ఒకటి అంటుంటారు, ఆరోపణ చేస్తుంటారు. ఇప్పుడు గాంధీజీ 1934, 1947 2 ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు వచ్చారు. ఓకే, ఒకటి వార్ధా, ఒకటి ఢిల్లీ. క్యాస్ట్ అడిగాడు ఆయన, ఒక ఆయన్ని. క్యాస్ట్ ఆయన చెప్పలా, ఆ స్వయం సేవకు చెప్పలేదు. ఇంత మంచి సమాజం నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు అనండి. ఇప్పుడు బ్రాహ్మణవాదం అని అంటున్నారు కదండి. భారత జాతీయ కాంగ్రెస్ తొలితనం అంతా ఎవరు? భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలితరం అంతా ఎవరు?
ఆ మొట్టమొదటి రోజులో ఉండే విద్యావేత్తలు అందరూ ఎవరు? ముంతరం వాళ్ళు ఉన్నారు, అప్పుడు అట్లాంటి భావన లేదు. ఎవరిలోనూ లేదు. తర్వాత ఏంటంటే ఆ రకమైనటువంటి దృష్టి కల్పించడానికి, లేకపోతే ఆ వర్గాన్ని కిందకి దించడానికి ఈ వాదనలు మొదలయ్యాయి. ఇప్పుడు దాన్ని స్థాపించిన ఆయన బ్రాహ్మణ వర్గం అయినంత మాత్రాన అది ఇదా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. మీరు ఇలాంటి సమస్యలకు, వాళ్ళు చెప్పేది నేను మీకు చెబుతున్నాను, ఇలాంటి సమస్యలకు సంబంధించి మీరే సందేహాలు తీర్చుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళండి అన్నారు అని వాళ్ళు కోరతారు. మా కార్యక్రమానికి మీరు రండి. నేను కూడా చూశాను, ముస్లిమ్స్ ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంప్కి వస్తారు. ఓకే. ముస్లిం పిల్లలు ఈ వీళ్ళ విద్యా సంస్థల్లో ఉంటారు. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ ఎలా వచ్చారండి? క్యాస్ట్ మాత్రం నేను చెప్పను, అది మీరు ఊహించండి. అది బంగారు లక్ష్మణ్ ఎలా పైకి వచ్చారు, దత్తాత్రేయ ఎలా పైకి వచ్చారు, ఏలే నరేంద్ర ఎలా పైకి వచ్చారు? అయినప్పటికీ ఎట్లా ఉంటున్నాయి సార్ ఈ ఆరోపణలు? దేశవ్యాప్తంగా కూడా చెప్తున్నాను కదండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్ట్ ఇంటలెక్చువల్స్ అని అంటాను నేను ఇప్పుడు కూడా, వాళ్ళు ఇలాంటివి కల్పించడానికి దురదృష్టకరమైనటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉంటారు చాలాసార్లు. అది కనిపిస్తూ ఉంటుంది. దురదృష్టం వాళ్ళు కూడా అలా మాట్లాడడం అనేది. వాళ్ళు ఎక్కువ ఇలాంటివి చేస్తారు. ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఎవరండి ఫస్ట్ భారతదేశంలో? ఎక్కువ మంది ప్రధానమంత్రులు ఎవరు ఫస్ట్? అది దురదృష్టం అసలు నిజంగా. అలాంటివి జాతీయ స్థాయికి వెళ్ళిపోయినా వీడి ఈ కులం అని చూడడం అనేది ఆర్ఎస్ఎస్లో కులానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. మీరు అది వాస్తవికంగా రుజువు చేసుకోవచ్చు వెళ్ళి. అన్ని వర్గాలు ఉన్నారు, అది కూడా మీకు చెప్తున్నాను నేను. నాకు తెలుసు బీసీలు అసలు ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం కొందరు బీసీలు అవుతున్నారండి. వీళ్ళు ఎవరైతే వరకు బీసీలు అని అనుకోలేదు కదా. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు కూడా రాజ్యాంగం ప్రకారం వీళ్ళు బీసీలు అన్నారు. అప్పటి నుంచి వాళ్ళకి ఆ ముద్ర పడిపోయింది. అసలు ఐడెంటిటీ కంటే ఈ రాజ్యాంగం ఇచ్చిన ఐడెంటిటీ పెరిగింది వాళ్ళ మీద. అలాగే ఏమీ లేదు ఆర్ఎస్ఎస్లో ఈక్వల్గా ఉంటుంది. ఇంకోటి, ఆర్ఎస్ఎస్ దేశ రాజ్యాంగాన్ని కాకుండా తనకంటూ ఓన్ రాజ్యాంగం ఒకటి ఉంటుంది అంటుంటారు. అంటే ఈ రాజ్యాంగాన్ని గౌరవించదు అన్నది ఒకటి ఉంది. అది ఎంతవరకు నిజం సార్? అది ఎందుకో రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే సంస్థ నడుస్తుందా? ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి, కోర్టుకు వెళ్ళాలి. దేని బేస్ మీద వెళ్తారు? వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వెళ్తారా? షరియా ప్రకారం కోర్టుకు వెళ్తే నెగ్గుతుందా ఇది? అదే అంతే. షరియా వాళ్ళకే చెల్లుతుంది తప్పితే ఒక పెద్ద సమస్య మొత్తం సమాజానికి సంబంధించిన, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సమస్య అంటే భారత రాజ్యాంగం ప్రకారమే ఉండి తీరాలి. అంబేద్కర్ని ఆర్ఎస్ఎస్ గౌరవించట్లేదా ఏమిటి? ఖచ్చితంగా గౌరవిస్తుంది. వాళ్ళు ఎన్ని పుస్తకాలు వేశారు అంబేద్కర్ మీద? అంబేద్కర్కి సంబంధించినటువంటి దృష్టి ఆర్ఎస్ఎస్కి ఎంతో నచ్చింది. ఎంతో వాళ్ళ చెప్పిన వాటికి ఎంతో దగ్గరగా ఉంది అది. ఓకే సార్, ఆర్ఎస్ఎస్ 100 years ప్రస్థానం గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.